అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శివ అని పెట్టకుండా, అంటే రంగావోజుల శివ అని పెట్టుకోకుండా సాక్షి శివ అని పెట్టుకుని రావడం ఏంటి మీరు? అది నా ఒక చైల్డిష్నెస్ అనొచ్చు. దానికి అపాలజీ కూడా మా నాన్నగారు బాపు గారింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి మా అబ్బాయిని అడగకుండా పెట్టేసుకున్నాడు, క్షమించండి అని. హేమ హేమిలతో యాక్ట్ చేశారు. అంటే హూ ఇస్ హూ? బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరితో చేసినట్టే వాళ్ళంతా సంపాదించి ఉంటారంటుంది కదా. మా నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఆయన ఒక్క ఇల్లు మట్టుకు ఆయన కట్టుకున్నారు. ఇండస్ట్రీ అనగానే టచ్ లో ఉండాలి, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలి, రెగ్యులర్ గా మీట్ అవ్వాలి, ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అంతా శివ గారు టచ్ మీ నాట్లా ఉంటారు అంటే చాలా మైనస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సీరియల్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ దూరం అయిపోయారు అంటే వాళ్ళకి శివ గుర్తు లేదా, లేకుంటే శివ గుర్తు రావట్లేదు అసలు? కాస్టింగ్ ప్రతి దానికి సీరియల్స్ కూడా కాస్టింగ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవడో బయట వాడతారు, హిందీ వాడు, వాడికి ఎవరు తెలుసండి. మీలాగే నాన్నగారు కూడా ఎక్కువ డిమాండ్ చేయకపోయేది ఏమీ లేదు. మంచి వాళ్ళతో చాలా మంచిగా ఉంటాను. నా దగ్గర తోక ఆడించిన వాళ్ళతో చాలా డైరింగ్గా నేను ఎవ్వడు ఎంత పెద్ద లెవెల్ అయినా సరే మనం నిలదీస్తే ఇలాగే అవాయిడ్ చేస్తారు, వేషాలు పోతాయి. డిమాండింగ్ పొజిషన్లో ఉంటే బాగా ఆస్తులు ఉండేవి, చెన్నైలో ఉండేవి, ఊర్లో ఉండేవి, ఇవన్నీ ఏమీ లేకుండా మా నాన్నగారు పోయాక ఇంత కట్ట చెక్కులు అంత పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఇవన్నీ. నా డబ్బులు నాకు ఇవ్వలేదు. మా అమ్మాయి కాలేజ్ కట్టడానికి నా దగ్గర నా డబ్బులు రాలేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆయన ఎందుకంత విశిష్టం? మనకి వారసులు చాలామందే కనిపిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీలో. కేవలం నటనని మాత్రమే కాకుండా తన పేరు చెడిపోకుండా సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్రలతో ముందుకు వెళ్ళడం, అది కూడా 25 years కంప్లీట్ చేసుకోవడం మామూలు విషయం కాదు కదా. ఎస్, అలాంటి పర్సన్ని కలవడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాం. మనతో పాటుగా ఉన్నారు సాక్షి రంగారావు గారి తనయుడు సాక్షి శివ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అయ్యో భలేవారు, ఇట్స్ అవర్ ప్లెజర్. తెలుగు వాళ్ళు వెతుక్కుంటూ ఐ డ్రీమ్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మళ్ళీ పాత జ్ఞాపకాలని అందరికీ పంచుతున్నారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ వెరీ ఫాసినేట్ అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్. అండ్ కంగ్రాచులేషన్స్ కంప్లీటింగ్ 25 years అఫీషియల్లీ ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అండి. వెనక్కి తిరిగి చూస్తే మై గాడ్ 25 years అయిపోయిందా అఫీషియల్గా ఈ ఫీల్డ్కి వచ్చి. సో ఒకవైపు సాక్షి రంగారావు గారు అంటేనేమో సాక్షి సినిమాలో చేశారు కాబట్టి రంగారావు గారికి, అంతకుముందు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. మీరు కూడా శివ అని పెట్టకుండా, అంటే రంగావోజుల శివ అని పెట్టుకోకుండా సాక్షి శివ అని పెట్టుకుని రావడం ఏంటి మీరు? అది నా ఒక చైల్డిష్నెస్ అనొచ్చు. అంటే ఎస్వి రంగారావు గారికి కాంట్రాస్ట్గా ఏ రంగారావు అంటే సాక్షిలో నాన్నగారికి మంచి వేషం, చాలా అప్లాజ్ వచ్చింది. దాంతో రంగారావు బాగా చేశాడు. వెరీ ఫస్ట్ మూవీ ఏజ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాపు గారు. సో అప్పుడు ఏ రంగారావు సాక్షి రంగారావు చెప్తే అప్పుడు సెకండ్ పిక్చర్ నుంచి బాపు గారు ఆ రంగావజ్జుల ఇంటి పేరు తీసేసి సాక్షి రంగారావు అని పెట్టారు. అది ఇంటి పేరు అయిపోయింది. మరి నాది వెంకట శివరామయ్య నా అసలు పేరు. అందుకు నేనే మామూలుగా రామయ్యని కట్ చేసి సాక్షిని జోడించి సాక్షి శివ అని పెట్టుకున్నాను. దానికి అపాలజీ కూడా మా నాన్నగారు బాపు గారింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి నాకైతే మీరు పెట్టారు ఆ పేరు, మా అబ్బాయిని అడగకుండా పెట్టేసుకున్నాడు, క్షమించండి అని బాపు గారి దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయన అపాలజీస్ అడిగారు. దానికి బాపు గారు నవ్వి ఏ రంగారావు దీంట్లో ఏముందయ్యా అని చెప్పి ఆయన అంత సెన్సిటివ్, అంత డిసిప్లిన్ మా నాన్నగారు. సో నేను ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా నాకు దేవుడి పటాలు, దేవుడి ఫోటోలే కనిపిస్తున్నాయి, జపమాలలు కనిపిస్తున్నాయి. చాలా భక్తి ఎక్కువ మీకు? డెఫినెట్గానండి. నేను గాడ్కి సరెండర్ అయ్యాను. టోటల్గా సరెండర్. ఇంకా ముందు నుంచి ఉందా అలా? చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అంటే నమ్మకం, దేవుడిని నమ్ముకున్నాను. ప్లస్ ఏంటంటే నా జీవితం
నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంత పేరు తెచ్చుకుని ఇంతమందితో యాక్ట్ చేయడం అనేది నా కళ కాదు, నాకు అసలు కళే లేదు. ఐ డెంట్ హ్యావ్ ఎ డ్రీమ్ ఎట్ ఆల్. మా నాన్నగారు ఊహించలేరు, మా అమ్మగారు ఊహించలేరు, ఎవరు ఊహించలేదు. ఎందుకంటే నాకు అసలు చదువు రాలా. మా అన్నయ్య మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మా అందరికన్నా మా అక్కయ్య షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరూ బాగుండగా టోటల్ వరీ అంతా నా మీదే, మా పేరెంట్స్కి. ఎంతవరకు చదువుకున్నారు? నేను +2 ఫెయిల్. అవునా? అంతే. ఆ తర్వాత ఏముంది, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, అటెండర్గా చేయడం, అటు సేల్స్ మ్యాన్గా ఎగ్జిబిషన్స్లో వర్క్ చేయడం, అలాగ టైంపాస్ చేస్తూ ఒక మన తెలుగు వాళ్ళ కంపెనీలో మల్లాది గ్రూప్ అని 1991 అక్టోబర్ 24 మా నాన్నగారి మొహం చూసి ఒక తెలుగువాడుగా, ఒక బ్రాహ్మణుడిగా వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఒక 10 ఏళ్ళు నేను పనిచేశాను. అది నా టర్నింగ్ పాయింట్. అక్కడ మా వైస్ చైర్మన్ మల్లాది సత్యనారాయణమూర్తి గారు, ఆయన ఎలాంటి వాడు, శ్రీనాథు లాంటి వాడు. పనికి పని, అటు ఎంటర్టైన్మెంట్, అటు మ్యూజిక్, అటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఆయన ప్రోత్సహిస్తారు. ఇక్కడ చెన్నైలో ఆయన చాలా పెద్ద విఐపి. పెద్ద పెద్ద సినీ ప్రముఖులందరూ ఆయన తెలుసు, పిలిచి సన్మానిస్తారు అన్నమాట ఆయన. అలాంటి ఆయన ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో నాటకాలు వేయించి, నేను మా నాన్నగారి పాత్రలు వేసి, మా నాన్నగారు అప్పుడప్పుడు డైరెక్ట్ చేసేవారు. అలా చేసి మోన్ యాక్టింగ్, అల్లూరి సీతారామరాజు ఇవన్నీ చేసి ఆయన నాకు, అంటే నేను ఉద్యోగం చేస్తూ అఫీషియల్గా 25 years, బట్ కానీ ఉద్యోగం చేస్తూ నేను ఒక 3-4 years నేను చేశాను. డీడీకి అలాగే 13 episodes అవన్నీ వస్తాయన్నమాట. అలా వచ్చి అలా చేస్తూ ఉండేవాడిని. సో లీవులు కొంచెం ఎక్కువ వేసేటప్పటికి నాది పెద్ద ఉద్యోగం కాదు, ఐఎమ్ జస్ట్ క్లర్క్ అన్నమాట, టైపిస్ట్ అక్కడ. సో మా బాస్ ఏం చెప్పారంటే, శివరామయ్య లీవులు ఎక్కువ పెడుతున్నావు, ఏం పర్లేదు కానీ నీకు ఏడాది టైం ఇస్తా, వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు, ఫెయిల్ అవుతే నీ ఉద్యోగం నీకుంది అని ఆ ధైర్యం ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఇంకా మనకు వెనక్కి తిరిగి చూడకుండా 2000 midలో నేను ప్రొఫెషనల్గా ఉద్యోగాన్ని వదిలేసి మా అమ్మాయి పుట్టినరోజు అదే అఫీషియల్గా పెట్టుకున్నాను. నా మొట్టమొదటి సీరియల్ పవిత్ర బంధం జెమినీలో ఆ రోజు టెలికాస్ట్ అయింది, రాత్రి టెలికాస్ట్ అయింది. మా అమ్మాయి పొద్దున పుట్టింది. అదృష్టం అలా కలిసి వచ్చింది లక్ష్మీదేవి రూపంలో మీకు. అండ్ సాయి లలిత, మీ పాపకు కూడా బర్త్డే విషెస్ అండి. థ్యాంక్ యూ. సో ఆ రకంగా చేసుకుని ఇలాగ ఇది క్యారియర్ నమ్ముకుంటూ, ఆ తర్వాత మళ్ళీ మీరు 10+2 తర్వాత మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయాలి ఆశ అది లేదు. ఈ సినిమా, ఈ సీరియల్స్, ఈ ఫీల్డ్కి వచ్చే ముందే మా వాళ్ళ బలవంతం మీద BA కట్టాను, MA కట్టాను, వెళ్ళడం సరదాగా ట్రైన్లోనే ఎక్కడికో వెళ్ళడం, ఉత్తి పేపర్ ఇచ్చి రావడం. మనకు అసలు ఓపెన్ యూనివర్సిటీలో కట్టేశారు. ఉత్తి పేపర్లు ఇస్తే వాళ్ళు 2 మార్కులు 3 మార్కులు వేసేవాడు, వాళ్ళకి సిగ్గేసి. అలాగా మనకు అసలు జాలి కలిగి అలా అప్పట్లో మనకి గురుని యొక్క చూపు మన మీద లేదు అసలు, చదువులో శూన్యం. బట్ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిన తర్వాత మాత్రం మల్లాది గారు చెప్పిన మాట, ఒక 1 year టైం అన్నారు, దాన్ని ఇంకా వదులుకోవాల్సి వచ్చింది. 2003 దాకా అసెండింగే. 2013 వరకు అటు ఫుల్గా నేను బ్రహ్మాండంగా మంచి బిజీగా ఉన్నాను. మళ్ళీ కొంచెం డౌన్ఫాల్, అలాగా గ్యాప్లు. అంటే ఏంటంటే నేను ఇప్పటిదాకా 25 ఏళ్లలో ఎవరిని ఒక ఆఫర్ ఫోన్ చేసి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ అడిగింది లేదు. ఐ హ్యావ్ ఎ ప్రిన్సిపల్. అంటే మా నాన్నగారు, నేను ఫీల్డ్కి రాక మునుపు ఐ నో వాట్ ఈస్ ఇండస్ట్రీ. మా నాన్న కష్టాలు చూసేవాడిని, సుఖాలు చూసేవాడిని. సో అవసరం ఉంటే ఎక్కడ ఉన్నా యూ విల్ గెట్ ఎ కాల్, విల్ గెట్ ఆఫర్. అవసరం లేకపోతే ఇక్కడ ఒళ్ళో కూర్చున్నా కూడా మనం కనబడం. అది నాకు బాగా ఇంపాక్ట్ పడిపోయింది. అందుకు నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై ఎఫర్ట్స్. అవసరం ఉంది, పిలుస్తారు అంతే. రెస్ట్ ఐ లీవ్ ఇట్ టు మై గాడ్. మై ప్రేయర్స్ ఆల్వేస్ విత్ గాడ్. నువ్వు చూసుకోని ఆయన. మా నాన్నగారికి అయితే హీ హ్యాడ్ ఎ ప్యాషన్, హీ హ్యాడ్ ఎన్ ఎయిమ్, యాక్టర్ అవ్వాలని. ఆయన అటు డిప్లొమా ఇన్ యాక్టింగ్ నేర్చుకుని డ్రామాల్లో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుని, ఆయన విత్ రికమెండేషన్ పెద్ద పెద్ద వాళ్ళతోటి, హేమ హైవీలతోటి రికమెండేషన్ చేసుకుని చెన్నైకి వచ్చారు. ఫండ్స్ అన్ని కలెక్ట్ చేశారు వాళ్ళ కొలీగ్స్ అక్కడ. అలా వచ్చారు. ఆయనకి ప్యాషన్ ఉంది, నాకు ప్యాషన్ లేదు, ఏం లేదు. అందుకని నాకు దేవుడు ఇదే నాకు ఎక్కువ. ఒక ప్రోత్సాహం మాత్రం వచ్చింది మీకు. మా గాడ్ ఫాదర్, మా మెంటర్, ఆయన ద్వారా నాకు ఆ హామీ ఇచ్చారు కదండి, నీ ఉద్యోగం నీకుంది,
వెళ్ళు నా ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు దేవుడికి నేను సరెండర్ అయ్యాను అన్నారు. ఎంతసేపు పూజలు చేస్తారు మీరు? ఎంతసేపు కాదండి, సాటిస్ఫాక్షన్గా మనకి మనం చేసేది కరెక్టా అనేది మనకు అనిపించాలి. ఏదో మంత్రాలు దొలిచేసి నేర్చుకున్నది గురువుగారు చెప్పింది అలా కాదు. మామూలుగా ఒక 2 hours 2.5 hours పడుతుంది విత్ స్మాల్ బ్రేక్స్. నాకు అప్పుడు మధ్య మధ్యలో బాగా ఆకలి వేస్తుంది అందుకని ఒక 2-3 levels చేసుకుంటా పూజలు. నేను సంధ్యావందనం అనేది ఒక 30 గంట పైన చేస్తా. ఆ గాయత్రి చేయడం అవన్నీ కలిపితే ఒక 30 గంట పైన అవుతుంది. మళ్ళీ నెమ్మదిగా ఒక కాఫీ టీ తాగడం, మళ్ళీ చూసుకోవడం. తర్వాత అనుష్ఠానం అనేది ఉంటుంది. అంటే మా ఫ్యామిలీకి టోటల్గా, అంటే మా దయాదులు, మా నాన్నగారు ఒక్కరే, సిబ్లింగ్స్ లేరు. మా దయాదులు అందరూ విజయవాడ. వాళ్ళందరికీ ఏంటంటే లక్ష్మీ గణపతి విజయవాడలో బ్రహ్మాండమైన కనకదుర్గ గుడి ఎంత ఫేమస్, విజయవాడలో లక్ష్మీ గణపతి గుడి అంత ఫేమస్. ఆయన చూసి కానీ పైకి వెళ్ళరు. వాళ్ళందరూ లక్ష్మీ గణపతి ఉపదేశం ఉంది. బట్ వాళ్ళు బాగా ప్రిన్సిపల్డ్ వాళ్ళు. మనం కొంచెం ఆ అలవాటు ఇవ్వాలంటూ డెఫినెట్గా ఉన్నాయి మనకి. ఏం అలవాట్లు ఉన్నాయి? ఉంటాయి, స్మోకింగ్ ఉంటాయి, ఇంకేవో పార్టీకి వెళ్తే ఉంటాయి. అందుకని అటు మా వాళ్ళు ఒరే ఇవన్నీ చాలా పవర్ఫుల్ మంత్రం రావని చెప్పి ఇవ్వలేదు నాకు. ఆ ఉపదేశం ఇవ్వాల. కానీ మా అమ్మ ఒరే తీసుకోరా తీసుకోరా, మేము మన వాళ్ళందరూ ఉపదేశిస్తానంటే అప్పుడు ఇక్కడ మా గురుగారు, ఒక గణపతి వారు ఉన్నారు మా గురుగారు, ఆయన దగ్గర గ్రహణం రోజు చక్కగా తీసుకుని చేస్తున్నాను. అలాగే శివ పంచాక్షరి కూడా తీసుకున్నాను. అలాగే డైలీ ఏంటంటే ఇవన్నీ మించి దేవుడి తర్వాత పితృదేవతలు వాళ్ళకి, మరి మా నాన్నగారు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మా తాత ముత్తాతలకి ఓ లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి డైలీ చేస్తాం. అవునా? అమావాస్యకి మీకు నువ్వులతో చేస్తాం, కానీ డైలీ నిత్య తర్పణం అంటారు అది. సో ఇది నేను పెట్టుకున్నాను. విత్ బ్రేక్స్ అయినా కానీ ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుందండి. పిన్ డ్రాప్ సైలెన్స్ ఇంట్లో ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం, మాట్లాడడం. ఓ పక్క మా అమ్మ చేసుకుంటుంది పూజ, దేవతాసన అవన్నీ. ఓ పక్క మావిడ తులసి అక్కడ కూర్చొని చేయించుకుంటుంది. నాది సపరేట్ నాది. ఇప్పుడు మా అమ్మగారు అమెరికా వెళ్ళారు కాబట్టి ఆ పూజను ఈ పూజను మావిడ అక్కడ చేసుకుంటుంది, నేను సపరేట్ పూజ చేసుకుంటాను. అలాగా పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా ఉంటుంది. వెతుక్కుంటూ దేవుడు ఆఫర్స్ ఇస్తాడు. వచ్చిన ఆఫర్స్ చేస్తున్నాను. అప్పుడప్పుడు గ్యాప్లు వస్తాయి, అప్పులు చేసుకోవడం, మళ్ళీ వచ్చినప్పుడు తీర్చుకోవడం. ఎంత సింపుల్గా చెప్పారు. ఇదే లైఫ్, ఇదే అయిపోయింది లైఫ్. అప్పు చేయడం, తీర్చుకోవడం, అంతే. ఇప్పుడు మా పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి దే ఆర్ సపోర్టింగ్. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాన్నగారికి. ఆల్మోస్ట్ ఒక 500 సినిమాలు చేశారు. నాన్నగారు 550 పైన చేశారు. సాక్షి రంగారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు అసలు. అందులోనూ బాపు గారితో స్టార్ట్ చేసి విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు ఒక్క స్వాతి ముత్యం తప్ప. అవును, దాన్ని కాంపన్సేట్ చేశారు. అది అంటే తెలుగులో కాకపోతే హిందీలో చేశారు. ఇన్ని సినిమాలు చేసిన నాన్నగారికి వెనకాల ఏం వేసుకోలేదు, మీకోసం ఏం కూడబెట్టలేదు. మీరు ఇప్పటికీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా మీరు ఇంతకాలం నెట్టుకుంటూ వస్తూ, కుదరకపోతే అప్పులు, కుదిరితేనే షూటింగ్లు. నేనే మా నాన్నగారు గారు, నేను అనేది మిమ్మల్ని. ఇంత సింపుల్ గా ఇలా అంటే యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి కదా. యూజువల్ గానే ఇన్నేళ్ల పాటు ఒకరు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, హేమా హేమిలతో యాక్ట్ చేశారు. అంటే హూ ఇస్ హూ, బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరితో చేసితే వాళ్ళంతా సంపాదించి ఉంటారంటుంది కదా. మా నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఆయన ఒక్క ఇల్లు మట్టుకు ఆయన కట్టుకున్నారు. మరి మా నాన్నగారితో కంపేర్ చేసి నేనేంటి సీరియల్స్ పేరుకి నేను వాళ్ళతో వీళ్ళతో చేశాను అనగానే జనాలు అనుకుంటారు అబ్బో కొన్ని వేలు ఇలా తీసుకుంటారని. తుస్సు ఏముండదు అక్కడ, ఏమీ ఉండదు. మన కాస్ట్యూమ్స్, మన మేకప్, మన ఇది అన్నీ మనం పోగా చాలా తక్కువ. అంటే నేను మా నాన్నగారులాగా అసలు డిమాండ్ నాకు తెలియదు. నాకు డిమాండ్ చేయడానికి మనకి నా వాల్యూ, నా డిమాండ్ నాకు తెలియదు. బయట చెప్తారు ఏ శివ మీ పేరు పిచ్చా, ఇంత తీసుకుంటున్నావా అని. నాకు తెలియదు. నాకు ఐ విల్ నాట్ కంపేర్ విత్ అదర్స్. నేను ఎవరిని అడగను, నేను తీసుకుంటావు వాళ్ళని తీసుకుంటావు, అది తప్పది. నాకు ఐ స్టార్టెడ్ విత్ వాళ్ళు అడగకుండా వాళ్ళు 750 తోటి ఇచ్చారు ఫస్ట్ 2000లో. ఎంత? 750 పర్ డే. అలా స్టార్ట్ చేసి నా మనస్సాక్షికి ఓకే ఓ 2-3 ఏళ్ళకి లేకపోతే ఏడాదికి ఓ 1000 రూపాయలు 500 అలా పెంచుకుంటూ 25 ఏళ్ళగా వచ్చాను. బట్ అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి, తెలుస్తున్నప్పుడు బాధపడతాను. బట్ కానీ నాకేం అనిపించదు. అరే నా మనస్సాక్షికి నేను అడిగేది ఇచ్చారు కదా చాలు. నాకు ఆశ లేదు. ఐఎమ్ కంటెంటెడ్. నాకు ఈ జీవితం నేను అసలు అనుకోలేదు. నా జీవితం స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం, లేకపోతే డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ అవుదాం, ఇలాగే చెప్పాము నాన్నతోటి.
బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదాం అనుకున్నారు, కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. బట్ అంత లేట్గా ఎంకరేజ్ చేశారు నాన్నగారు. ఓకే. దాంతో ఏజ్ అయిపోయింది. అవన్నీ కరెక్ట్ ఏజ్ ఒక 6-7 ఇయర్స్లో మీకు ఏదైనా సరే ఏ రంగంలో అయినా ఒక 6 to 7 ఇయర్స్ లోపల మీరు పెట్టేయాలి పిల్లల్ని. మౌల్డ్ అయిపోతారు. పెట్టంగానే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో వచ్చేస్తారు. మనం ముదిరిపోయాక మనం మొదలెడితే ఎలాగా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? +2 ఫెయిల్ అయ్యి ఇవన్నీ అప్పుడు ప్రొఫెషనల్గా నేషనల్ కోచ్ దగ్గర పెట్టారు. అంతకుముందు అవుట్డోర్ ఆడేవాడు రవిరాజ పిసిరెడ్డి గారు, మేము, శివలంక కృష్ణప్రసాద్ గారు, కెమెరామెన్ శరత్ గారు, మన ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్, ఆయన వీళ్ళందరూ మేము మా ఇంటి ఎదురుకుండా చంద్రమోహన్ గారి స్థలం ఉంది అక్కడ, ఖాళీ గ్రౌండ్ లో ఆడేవాళ్ళు. అక్కడ అసలు బ్రహ్మాండంగా ఆడేవాళ్ళం అనమాట. మంచి బ్యాచ్. ఇంత మంచి బ్యాచ్ ఉంది. నేను ఇంతకుముందు అన్నాను చూడండి, అంత మంచి బ్యాచ్ ఉంది. బోల్డ్ అని పవర్ఫుల్ రోల్స్, హీరో రోల్స్ ఇవన్నీ రావచ్చు, కానీ రాలేదు. ఎక్కువగా తెలుగు కంటే తమిళ్లోనే ఆఫర్స్ వచ్చాయి. అది కూడా మీరు అన్నట్టుగా నేను ఎక్కువ ఆశపడలేదు, డబ్బులు ఎక్కువైనా పర్లేదు. మీరు ఇలా ఇంత సాఫ్ట్గా ఉండడం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది ఏమో కదా. పర్లేదు శివాని పెట్టుకుంటే కొంచెం తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది, ఎక్కువ డిమాండ్ చేయడు, ఫీల్ పడిపోయిందా? అందుకే కదండి అడగకుండా వాళ్ళు ఇస్తున్నారు 25 ఏళ్ళగా. ఫిక్స్ అయిపోయారు ఇంకా చాలు. మనం మార్చుకోలేము, అంత త్వరగా మార్చుకోలేము. కాకపోతే ఇక్కడ మీరు చేసినవన్నీ లీడ్ రోల్స్. అందులో మీ పక్కన పేర్స్ కూడా ఒకప్పుడు సూపర్ స్టార్స్, హీరోయిన్స్. వాళ్ళ ఏజ్ ఎక్కడ, మీ ఏజ్ ఎక్కడ, అది కూడా అనుకోలేదు అసలు. అంటే నాకు రాధికాతో అనిపించింది. చిట్టెమ్మలో చేసేటప్పుడు తమిళ్లో రాధికాతో ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు అసలు ఆవిడేమో కొంచెం తమిళ్ నేటివిటీ తోటి ఒక ఊర్లో ఇంటీరియర్ తమిళనాడులో చేసుకొచ్చింది. నేను చూస్తుంటే నాకే ఒకలాగా అనిపించింది, ఏంట్రా బాబు నేను ఇంత చిన్నపిల్లాడిలా ఉన్నాను, ఆవిడ పక్కన నేను పేరేంటి అవన్నీ చూస్తుంటే చాలా నాకు అనిపించింది. ఆవిడతో కష్టపడ్డా స్టార్టింగ్. అంటే ఆ కాన్షియస్నెస్ నాకు లోపల ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడే అడిగింది, శివ ఏమనుకుంటున్నా జనాల్ని. నేను ఓపెన్ చెప్పేశాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు పెద్ద పెద్ద అరిస్టోక్రాట్స్, బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళందరూ మా కంపెనీలో వస్తూ ఉంటారు, నేను డీల్ చేసేవాడిని. నాకు అలవాటు, నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళతో. ఎందుకు నాకు ఈ ఫీల్డ్కి వచ్చాక నాకు ఆవిడ పెద్ద లెజెండరీ అవన్నీ నాకేం లేదు, మొహమాటాలు మనకి లేవు ఎవరన్నా సరే. అనగానే ఏమంటే ఇలాగా కొంతమంది ఏమో అమ్మలా ఉందంటున్నారు, మీరు అక్కలా ఉందంటున్నారు అని చెప్తున్నారండి అని చెప్పి రియల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ఆవిడ ఒక్క శకం అలా ఆలోచించి రూమ్లోకి వెళ్ళిపోయి ఒక అరగంట తర్వాత కొంచెం యంగ్గా అన్నీ మార్చుకుని కంప్లీట్ మేక్ ఓవర్. తర్వాత నేను కూడా నా ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఇవ్వడం కాకుండా ఎంత నేను మార్చుకుంటే నేను ఆవిడకి కొంచెం మ్యాచ్ చేయగలను అనే గిడ్డం అన్న లైట్గా వదిలేసి కొంచెం సైడ్ పాపిడి, అది కొంచెం మెచ్యూరిటీ ఇస్తుంది. ఇలా దూకుని వచ్చేటప్పుడు కథలో పడ్డాం. కథలో పడ్డాక 3 ఏళ్ళు అదిరిపోయింది. బా బ్యూటిఫుల్, ఏం పోటాపోటీగా చేసేవాళ్ళు. స్టార్టింగ్లో అయితే నాకు అవునా ఆవిడ పక్కన ప్లస్ అది కొంచెం ఫాస్ట్ మాడ్యులేషన్ బాగా ఉండేది. టపటపట వాగేస్తాను, కొంచెం రోల్ అవుతుంది నాకు. ఇవన్నీ చెప్తుండే ఏంటి నువ్వు రజనీకాంత్ అనుకుంటే ఆయనకన్నా ఇన్నిరెట్ ఫాస్ట్గా ఉన్నావు, తగ్గించి స్లో ఆ బాడీ లాంగ్వేజ్ అదేంటి ఇలాంటి ఆవిడ బాబు చెప్పేది ఆవిడ. సో ఒక్క మ్యాక్సిమం 1 month లోపల నాకు ఆ ఫియర్ అంతా పోయి వేస్తే ఆవిడే సాక్షి భలే ముద్దుగా పిలుస్తుంది ఆవిడ మటుకు. సాక్షి ఆవిడే పిలవాలి. అవునా? ఆవిడ అబ్బో ఆవిడ తెలియకుండా అందరికీ వేరే పేరు పెడుతుంది, కొంచెం ఇవన్నీ అమ్మో చాలా ఫన్నీ. ఆవిడ ర్యాగింగ్ ఉంటుంది నా గురించి. నేను అప్పట్లో 6 meal చేసేవాడిని. అంటే ఆకలి కొంచెం అదొక రోగం. అంటే ఒక సర్జరీ తర్వాత, నాకు గర్డ్ సర్జరీ తర్వాత కొంచెం సిస్టమ్ బాగా ఆకలేసేది. అందుకని ఒకసారిగా తిన్నాను నేను. అప్పుడప్పుడు మా అసిస్టెంట్లు ఇస్తూ ఉంటే పప్పు మాను ఉంటుంది, నాకు పేరు పెట్టింది ఆవిడ. మనకి బ్రాహ్మణులు కదా, తెలుగు వాళ్ళు కదా, ముద్దపప్పు ఉండాలి రోజు ఇంట్లోంచి వచ్చేటప్పుడు. సో పప్పు అన్నం, పెరుగన్నం ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ వచ్చేది అనమాట. పప్పు మాము అని పిలుస్తున్నాను పక్క వాళ్ళతోటి. పప్పు మామ వచ్చాడా అని. రాధిక గారు నాన్నగారితో కూడా చేశారు, రంగారావు గారితో చేశారు, మీతో కూడా చేశారు. నాన్నగారిని ఏమని పిలిచేవాళ్ళు అప్పుడు? మిమ్మల్ని అంటే సాక్షి అని పిలిచారు. నాన్నగారిని ఇది కథ కాదులో ఆవిడ ఫాదర్గా చేశారు, సీరియల్స్లో, సినిమాల్లో కూడా చేశారు. అప్పుడు మన వాళ్ళ కదా, ఏం పిలుస్తాను తెలియదు, సార్నే అంటారు నాకు తెలిసి. ఓకే, సార్నే అంటారేమో, ఎందుకంటే నేను వాళ్ళతో నేను చేయలే.
మా నాన్నగారు రాధిక గారు చేసినప్పుడు నేను లేను. ఇది కథ కాదులో లాస్ట్లో నేను ఏదో ఒక చిన్న ట్రాక్లో ఎంటర్ అయ్యాను నేను. ఓకే. సో వాళ్ళ కాంబినేషన్ లేదు, అసలు గమనించలేదు నేను. ఆవిడ సార్ అంటుందేమో నాకు తెలిసి, నా ఒక గెస్ ప్రకారం. రంగారావు గారి కూతురుగా ఒక సీరియల్లో రాధిక గారు చేశారు, బట్ ఇంకో సీరియల్లోనేమో మీకు పేరుగా చేశారు కదా. ఒక కాంట్రాస్ట్ అనేది చూడండి. యాక్చువల్గా రాధిక గారు, ఖుష్బూ గారు, మీనా, యాక్చువల్గా హూ ఇస్ హూ, వీళ్ళంతా హీరోయిన్స్ అందరూ. అదొక గుడ్ టైం నాకు. సితారాతో చేశారు, చేశాను, సిమ్రాన్ గారితో చేశాను 2 సార్లు, వాణి విశ్వనాథ్, కౌసల్య, రమ్యాకృష్ణన్, సుధాచంద్రన్, ఇంకా వేసుకుంటే ఈశ్వరీరావు, ఇంకా అందులో పేరుగా చేయడం అనేది, వాళ్ళతో ఒక కో-ఆర్టిస్ట్ గా ఉండడం కాదు, ఒక పేర్. ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ అసలు? వాళ్ళు అప్పటికే హీరోయిన్స్, ఎవ్రీవన్ నోస్, తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రతి చోట వాళ్ళందరూ ఎవరో తెలుసు. అసలు మా కెరీర్ అసలు యాక్చువల్గా టోటల్గా అయిపోయింది. వాళ్ళు హీరోయిన్స్ గా వాళ్ళు అయిపోయారు. అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. అంటే చూసుకోండి ఎంత ఫేమస్, ఎంత లెజెండరీ వాళ్ళు, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఖుష్బూ గారితో అయితే నాకు అమ్మో, ఆవిడతో అసలు ఇంకా నేను భయపడ్డా. ఎందుకంటే ఆవిడ్ని ఎంత క్రష్ ఉండేది మనకి ఆవిడ మీద. మాకంతా పిల్లలు గుళ్ళు కట్టిన ప్లేస్ కదా ఇది. ప్లేస్ ఆవిడ ఎంత అందగత్త ఆవిడ. అసలు ఆవిడతో నాకు అనగానే ఒక 1 month డిలే అయింది ప్రాజెక్ట్. ఆ డిలే అవుతున్న కొద్దీ నాకు టెన్షన్, నాకు ఉంటుందా, జరుగుతుందా లేదా కానీ అది కూడా ఫ్యూ డేస్. ఎందుకంటే ఆవిడ బా ఎంత చక్కగా ఆర్టిస్ట్ ప్యాక్ చేస్తూ చక్కగా చేస్తే ఆ క్యారెక్టర్కి నాకు స్టేట్ అవార్డు వచ్చింది. అందులో మీరు చేసింది విలన్ రోల్. విలన్, హీరోనే బట్ తర్వాత యాంటీ హీరో అవుతాను. దానికి తమిళనాడు స్టేట్ అవార్డు బెస్ట్ విలన్గా వచ్చింది ఖుష్బూ గారితో. ఆవిడ్ని సైకోగా బిహేవ్ చేసి, ఫస్ట్ లవ్ చేసి తర్వాత నా అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు, అందుకని నేను కక్ష కట్టి సైకోగా బిహేవ్ చేసి అలా చేసి, అది మన కరుణాది గారి ఛానల్లో ఫస్ట్ స్లాట్, అది కలేదర్ టీవీలో. అలాగే ఆవిడతో నాకు బాగా భయం వేసింది రాధిక గారి తర్వాత నాకు సిమ్రాన్ గారితో కానీ, సితార గారితో కానీ, వాణి విశ్వనాథ్ గారితో కానీ ఆ భయం పోయింది నాకు. మీనా గారితో కూడా పెద్ద నేను భయపడలేదు. ఆవిడ చాలా క్యూట్గా డాల్ లాగా ఉంటుంది ఆవిడ, చాలా ప్రిటీగా ఉంటుంది ఆవిడ, చాలా కామ్ ఆవిడ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీనా గారితో నేను లక్ష్మి అని చెప్పి ఒకటి విలన్గా చేశాను. అప్పుడు నాకు పెద్ద విలన్ కదా. తర్వాత కళ్యాణం చెప్పి నేను ఆవిడ పేరు, ఆవిడ డ్యూయల్ రోలు, నేను హీరో. ఒక మీనా విలన్ విల్లి, ఒక మీనా హీరోయిన్ చేస్తుంటే అది కూడా బ్యూటిఫుల్గా వెళ్తోంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ పెళ్ళికి రెడీ అయ్యి ఫిక్స్ చేసుకుంది. సో కళ్యాణం సీరియల్లో ఆవిడ కళ్యాణం అయింది. 150 ఎపిసోడ్స్కి అది ఆపేశారు. తన పెళ్లి కాబట్టి బ్రేక్ తను తీసుకోలేదు, సీరియల్ కూడా తీసేసుకుంది కంప్లీట్ గా. ఆవిడ చేయడం చెప్పింది. ఇంకా తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ అండి, ఎంత పెద్ద బ్యానర్ సత్యజ్యోతి ఫిల్మ్స్. తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు ఇంకా అసలు. దాని తర్వాత ఇప్పటిదాకా చేయలేదు ఆవిడ సీరియల్స్. సినిమాల్లో చేస్తున్నారు అప్పుడప్పుడు. తర్వాత ఎప్పుడు అనిపించలేదా మామూలుగా అలాంటిది ఏదైనా ఒక బ్రేక్ వచ్చింది, దాన్ని సీక్వెల్ లాగా తీయాలి అనేటువంటి సినిమాలు అనేవి ఇప్పుడు వస్తున్నాయి కదా, అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతాయి. ఎప్పుడో కొన్ని సీరియల్స్ జరుగుతున్నాయండి సీక్వెల్, ఇది కూడా రావాలి. అంటే ఆనందం అనేది ఒక బ్యూటిఫుల్, నాకు ఏసీ దొర అనే క్యారెక్టర్, అవును సుకణి గారు లీడ్, ఆవిడ నాకు పేరు కాదు, నేను లేటర్ ఆన్ ఎంటర్ అయ్యి నాకు అది లైఫ్ ఇచ్చింది. ఆ సీరియల్, ఆ ఏసీ దొర అనే కాప్ రోల్కి నాకు ఆ హీరో ఫేమ్ వచ్చి అప్పటి నుంచి నేను హీరో అయ్యాను నేను సీరియల్స్లో. అంత ముందు వరకు క్యారెక్టర్స్ విలన్ చేసేవాడిని. సో దాన్ని మిగతా ఆ టైంలో ఉన్నప్పుడు ఉన్న సీరియల్స్ అన్నీ వస్తున్నాయి సీక్వెల్గా. ఆనందం మట్టుకు ఎందుకు ఆయన సత్యవతి ఫిల్మ్ త్యాగరాజన్ గారు మరి మూవీస్ చేస్తున్నారు కానీ ఆ సీక్వెల్ ఎందుకో రావట్లేదు. వస్తుందా అని చూసుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్లతో మీరు చేశారు, ఒక హిట్ పేర్ లాగా చేశారు ప్రతి ఒక్కరితో. మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా గుర్తొచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి తర్వాత ఈ ఏజ్లో ఇప్పుడు ఆఫ్టర్ 25 years? లేదండి, షూటింగ్ అయిపోయిందంటే అసలు మాకు వాళ్ళకి టచ్ ఉంటుంది. అవునా? అసలే నంబర్స్ కూడా అప్పుడు ఉండేవి కానీ కొంతమంది నంబర్స్ తీసుకోలేదు. రాధికాతో నేను మళ్ళీ ఆవిడకి అన్నయ్యగా చేశాను, చంద్రకుమారి అన్నయ్యగా చేశాను. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉన్నంత వరకే, దాని తర్వాత మనం అసలు టచ్లో ఉండవు. అంటే నేను కొంచెం పిఆర్ 0. ఎందుకలా? నాకెందుకో కొంచెం రిజర్వ్డ్గా నేను చెప్తా కదండి, నాకు ఈ ఫీల్డ్ అంటేనే ప్యాషన్ లేదు. ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ దిస్ ప్రొఫెషన్.
అదో పెద్ద మైనస్ నాకు తెలిసి. ప్యాషనేట్ ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి. నాకు ఇష్టం కాదు, నాకేంటంటే డబ్బులు తీసుకుంటున్నా, ఐ వాంట్ టు బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఆ తర్వాత సీరియల్ అయిపోయిందా డిటాచ్ అయిపోయింది. అంతే అంతే అంతే. చాలా నష్టం కదా ఇలా. ఒకటే నష్టమే. యూజువల్గా ఇండస్ట్రీ అనగానే టచ్లో ఉండాలి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి, రెగ్యులర్గా మీట్ అవ్వాలి, ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అంతా శివ గారు టచ్ మీ నాట్లా ఉంటారు అంటే చాలా మైనస్. చాలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి ఉండేది అప్పుడు మంచి బ్యాచ్. ఓకే. అసలు అప్పుడైతే అసలు అంటే ఫీల్డ్లోకి వచ్చిన కొత్త కదా, అప్పట్లో పెద్ద పేరు అంటే మంచి పేరు, హీరో అనే ఇమేజ్ రాకుండా క్యారెక్టర్ విలన్స్ చేసేవాడిని. అప్పుడు మనం వచ్చిన కొత్త. ఇప్పుడు ఒక ఎలకనో ఒక పిల్లినో బోన్లో కట్టేసి ఒక్కసారి వదిలితే ఎలా ఉంటుంది, దానికి ప్రపంచం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో నేను 30 రోజులు 40 రోజులు చేసేవాడిని. చిన్న క్యారెక్టర్లు కదా, 2 షూటింగ్లు 3 షూటింగ్లు చేసేవాడిని. అప్పుడు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ కొత్తగా ఉండేది. అబ్బో అందమైన అమ్మాయిలతో మాట్లాడటం, అబ్బో స్టార్స్ వాళ్ళు సెలబ్రిటీ వీళ్ళందరూ పరిచయం అవ్వడం. ఆ పరిచయంతో మేము ఒక కొన్నేళ్ళు అసలు షూటింగ్ లేకపోతే ఎవరో ఒకరింట్లో ఏదో పార్టీ చేసుకోవడం, ఏదో ఒక వీకెండ్ షూటింగ్ లేకపోతే ఇంకా వాళ్ళు మా ఇంట్లోనో మేము వాళ్ళ ఇంట్లోనో అలాగ ఒక బ్యాచ్ ఉండేది. అలాగా మా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే పంచుకునేవాళ్ళం. రై నాకు ఫోన్ వచ్చింది రై ఆఫీస్ నుంచి, రై నువ్వు చేయరా నేను చేస్తాను. అలా మేము మంచి షేరింగ్ ఉండేది, బాగుండేది ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉత్తి తమిళ్, ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నాకు కొంచెం పేరు రాగా కొంచెం నేను కొన్ని మార్చుకున్నా నీతో నేనే లిమిటెడ్ చేసుకున్నాను. ఒక చిన్న సర్కిల్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆడినటువంటి రోజుల నుంచి 25 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటే ఉన్నటువంటి సర్కిల్ వెరీ లిమిటెడ్ సర్కిల్. అంటే అందరూ చాలా పెద్ద నటులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు, బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దూరం అయిపోయారు. అంటే వాళ్ళకి శివ గుర్తులేదా, లేకుంటే శివ గుర్తు రావట్లేదు అసలు? డెఫినెట్గా వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే అండి, ఈ కాస్టింగ్ ప్రతి దానికి సీరియల్స్ కూడా కాస్టింగ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎవడో బయట వాడు వస్తాడు, హిందీ వాడికి ఎవరు తెలుసు అండి. అది ఒకటి చాలా పెద్ద మైనస్ జరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో. తెలుగు సినిమాలైనా కూడా హిందీ వాడు అక్కడి నుంచి వాడు కాస్టింగ్ చూస్తాడు. వాడు సీరియల్స్ అన్నా కూడా వాడు ఇంకో లాంగ్వేజ్ రీజన్ వాడు చూస్తాడు. అలా చూస్తే వాళ్ళకి ఎవరు జ్ఞాపకం వస్తారు, వాళ్ళకి ఎవరెవరో ఇచ్చేస్తారు. దాంట్లోంచి మనమేమో ఇలా కూర్చున్నాం, ఎవరికి ఫోన్ చెయ్యం, ఎవరికి చెయ్యమని. మరి ఎలా వస్తాయి ఆపర్చునిటీస్? ఇవన్నీ మీరి ఏవో ఇన్నేళ్ళు వస్తారంటే అంతా దేవుడే. అది ఆ నమ్మకం పెరుగుతూనే ఉంది. అలా అయినా అప్సెట్ అవుతూ ఉంటాం గ్యాప్ వచ్చినప్పుడు. అవన్నీ మన బ్యాడ్ కర్మ ఆర్ గుడ్ కర్మ, వీ హ్యావ్ టు ఫేస్. సస్టైన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, అంతే. అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ముందుకి. ఇప్పుడు మళ్ళీ మన నాన్నగారి గురించి మాట్లాడుకుంటే, రంగారావు గారేమో తను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కొంతమంది చందాలు వేసుకుని నువ్వు వెళ్ళు బాబు, మద్రాసుకు వెళ్ళు, నువ్వు ట్రైనింగ్ తీసుకో అని ఇక్కడికి పంపించారు. ఇక్కడ అష్ట కష్టాలు పడ్డారు, ఆయన వచ్చారు. మీరేమో అనుకోకుండా ఏదో అలా ప్యాషన్ లేకపోయినప్పటికీ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. నాన్నగారు ఇన్నేళ్ళు ఇక్కడికి వచ్చాకే పుట్టాను నేను, చెన్నైకి వచ్చాకే. మా అన్నయ్య కానీ నేను కానీ చెన్నైకి వచ్చాక మేము పుట్టాం. అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు మా అక్కే పుట్టింది. సో ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ 550 పైగా సినిమాలు నాన్నగారు చేసిన తర్వాత ఒక్కసారి ఆ రోజుల్ని కనుక చూసుకుంటే మీలాగే నాన్నగారు కూడా ఎక్కువ డిమాండ్ చేయకపోయేది ఏమీ లేదు అస్సలు. ఇంకా నేను చాలా ధైర్యవంతుడిని, డేరింగ్. మంచికి మంచి, చెడుకి చాలా చెడుగా ఉంటాను నేను. అంటే చెప్తున్నా, మంచి వాళ్ళతో చాలా మంచిగా ఉంటా. నా దగ్గర తోకాడించిన వాళ్ళతో చాలా డేరింగ్గా నేను ఎంత పెద్ద లెవెల్ అయినా సరే తగ్గేదిలే, అలా ఉంటాం. కానీ మా నాన్నగారు ఫైట్, చాలా పిరికి, చాలా భయం. ఆయన అమ్మో చాలా పిరికి మనిషి ఆయన. నాకు మా అమ్మ ధైర్యం వచ్చింది, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆయన ధైర్యం వచ్చింది. గట్టిగా ఉండేవాళ్ళ. ఓకే. అలాగే మా తాతగారు మేము చూడలేదు, నాన్నగారే చిన్నప్పుడు ఆయన కూడా మంచి ఆ పోలికలు వచ్చాయి. మా నాన్నగారు పోలికలు, ఆ పిరిగితనం అనేది రాల. అంటే ఏంటంటే ఆ పిరిగితనం, ఆ భయం మా నాన్నగారు ప్రెస్ అయింది కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్న ఫీల్డ్లో మరి అంతమంది హేమీల్లో అప్పట్లో ఇండస్ట్రీలో మీకు ఆపర్చునిటీ రావాలంటే ఎంత ఉండాలండి, ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, అది ఆయనకి ప్రెస్ అయింది. నాలాంటి యాటిట్యూడ్ ఉంటే సినిమాలో అలా ఉండాలి. అంటే మన 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 ఏంని మనం
అలా మనం మైండ్లో పెట్టుకుని కొన్ని మైనస్లు జరిగినా కూడా దాన్ని ఓర్చుకుంటూ సహనంతో ఇలా చేసుకుంటూ కామ్గా ఉండి చూసి చూడండి వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు కొంచెం రీచ్ అవ్వచ్చు నాన్నగారు లాగా. అలా అన్యాయం జరిగింది అంటే మనం నిలదీస్తే ఇలాగే అవాయిడ్ చేస్తారు, వేషాలు పోతాయి, రావు, తగ్గుతాయి. ఎప్పుడైనా అనిపించిందా నాన్నగారు అలా భయపడుతూ ఉండకపోయినా, లేకపోతే ఒక డిమాండింగ్ పొజిషన్లో ఉంటే బాగా ఆస్తులు ఉండేవి, చెన్నైలో ఉండేవి, ఊర్లో ఉండేవి, ఇవన్నీ ఏమీ లేకుండా మేము స్టిల్ అనుకునే ఉంటామండి. ఏంటి ఎందుకు మీద భయపడతారు, అడగండి, పేమెంట్లు చెక్కులు ఉన్నాయి, బౌన్స్ అవుతున్నాయి, అడగండి. నేను అప్పటికి బౌన్స్డ్ చెక్కులు కూడా ఉండేవా? మా నాన్నగారు పోయాక ఇంత కట్ట చెక్కులు అంత పెద్ద కంపెనీలు, పెద్ద ప్రొడ్యూసర్స్ అవన్నీ. ఎప్పుడు అడగలేదు నాన్నగారు అసలు? అలా చెప్పేశారు. సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మా నాన్నగారు అంటే నాతోపాటు రారా అని చెప్పి తీసుకెళ్ళేవారు. అలా గంటల కూర్చునేవాళ్ళం. మేము ఇలా ఫ్రంట్లో కూర్చుంటూ ఉంటాం. పెద్ద వాళ్ళు పేరు ఎందుకు రండి, పెద్ద వెనకాల దారిని వెళ్ళిపోయేవాళ్ళు. అలా సాయంత్రం దాకా కూర్చునేవాళ్ళు. అప్సటే వచ్చేవారు పాపం. ఆ సినిమా రిలీజ్ అయిపోయేది, పేరు వచ్చేది, ఓన్లీ తెర మీద సాక్షి రంగారావు గారు పేరు కనిపించేది. 2-3 దాంట్లో ఒక 2 ఎక్కొట్టిన వాళ్ళు మళ్ళీ అసలు వాళ్ళ ప్రొడక్షన్ తీయలేదు. ఒక్కళ్ళ మటుకు ఆ పేరు వద్దు. ఆవిడ లెజెండ్. బ్యాడ్ టైం ఆవిడ కొంచెం బ్యాలెన్స్ పెట్టింది. బట్ ఎంతోమందికి ఆవిడ ప్రొడ్యూసర్గా చాలా చేసింది కాబట్టి ఆవిడ పేరు నేను క్షమించేశా. బ్యాడ్ టైం. మా అమ్మాయికి నా డబ్బులు నాకు ఇవ్వలేదు. మా అమ్మాయి కాలేజీ కట్టడానికి నా దగ్గర నా డబ్బులు రాలేదు. నా స్నేహితుడు నాతో పాటు ఉద్యోగం చేసిన అతను తెలుసుకొని వచ్చి మా అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాడు. అలా ఎవరో ఒకరు ఉంటారు అనేది ఉంటుంది అంతే. ఇంకా బ్యాడ్ టైం అనేది అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ వచ్చినప్పుడు కూడా నువ్వు ధర్మంగా ఉన్నావా అనే. కానీ కొంతమంది లెజెండరీ వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని పాటించరు. అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ కర్మ. అలాగా ఒక పేరు నేను చెప్పను నేను. అంటే ఆవిడ ఎంతోమందికి ఎన్నో ప్రొడక్షన్స్, ఎన్నో ఏళ్ళు కన్సిడర్ చేసి వదిలేస్తారు. ఇంకా లేదంటే నేను చెప్పి ఒక ప్రొడ్యూసర్ కేసు కూడా వేశాను. నాకు రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి నేను గెలిచాను. నేను ఒక మనిషి మగాయన. ఎందుకంటే ఏమంటే ఇదే మా జీవనం అండి, వేరే ప్రొఫెషన్ లేదండి. ఈ డబ్బులు వస్తేనే మేము మా ఇంట్లో మేము తిండి పెట్టగలగామండి. నాది అదే కదపోతే ఎలాగా? ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా చేస్తే కానీ వాళ్ళు భయపడరండి వాళ్ళు. ఇప్పుడు మీరు కార్పొరేట్ ఛానల్స్ వచ్చాక మీరు ప్రొడ్యూసర్స్ చూడండి, మీరు వాళ్ళకి హిస్టరీ ఉండదు. వాళ్ళకి అంతా దాంతో వాళ్ళు వచ్చి ఆ డబ్బుని పుల్ చేసి ఇక్కడ తెచ్చి. అంతకు ముందైతే ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి ప్రొడ్యూసరే అదొక బిజినెస్, అదొక ఫేర్ బిజినెస్. వాళ్ళ బ్యానర్ వాల్యూ అప్పట్లో ప్రొడ్యూసర్ అంటే ఆ పేరు కోసం వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా చేసేవారు. మేము వినేవాళ్ళం, చూసేవాళ్ళం కూడా. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు అవి లేదు. ఇప్పుడు ఎంతమంది మీకు పాత వాళ్ళు ఉన్నారు? మీకు రాధిక్ గారు, హోమ్ మీడియా అని సుజాత విజయ్ కుమార్ గారు, రమకృష్ణ, పెద్ద వాళ్ళందరూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరినో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ప్రొఫైల్ చూపించి వాళ్ళు ప్రొడ్యూసర్గా వస్తారు. వాడికి ఎథిక్స్ లేదు, వాడికి బ్యానర్ వాల్యూ తెలియదు. అంతలో వాడు సంపాదించాలని చూస్తాడు, ఎంత ఎగదబ్బాలు చూస్తాడు. అందులో హైదరాబాద్ జనాలు ఐఎమ్ వెరీ సారీ అండి, చాలా మా నాన్న లాంటి వాళ్ళు, చాలా పిరికి వాళ్ళు, అడగలేరు వాళ్ళు. నేను వెళ్ళిన ప్రాజెక్ట్స్కి నా దగ్గర తోకాడించలేదు. డబ్బులు టీడీఎస్ని కట్ చేసుకుంటారు, మళ్ళీ ఇవ్వరు. టీడీఎస్ కట్ చేసినప్పుడు నువ్వు టీడీఎస్కి నువ్వు పే చేయాలి. నువ్వు లేదంటే నువ్వు క్యాష్ ఇవ్వు. వైట్ అన్నప్పుడు వైట్ టీడీఎస్ కట్ చేయి. ఇలా జరిగాయి. 9 తర్వాత 11 ఫ్రీక్వెంట్గా 11, 12, 1 గంట అంతా వర్క్ చేస్తారు అక్కడ వాళ్ళు. పాపం హైదరాబాద్ ఆర్టిస్ట్ అందరికీ నేను చాలామంది చూశాను. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతాయో అని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. నాకు చాలా బాధ అనిపించేది. నేను నా నోరు పెట్టుకుని నేను ఎగ్గొచ్చేవాడిని. అంటే ఏంటంటే నేను కూడా నా 9 to 9, 99 అంతే. 12 గంటల కన్నా ఇంకేం పని చేస్తామండి ఆర్టిస్టు? ఏమండి 12 గంటలు అంటే ఇంటికి లేవాలండి మేము. లొకేషన్స్ అక్కడ ఎంత దూరం అండి? లైట్స్ మళ్ళీ అక్కడి నుంచి రావాలి, మళ్ళీ మేము పడుకోవాలి, మళ్ళీ అరగాలి. ఇవన్నీ మీరు చేసి వస్తే ఎలాగ ఆరోగ్యాలు? ఇప్పుడు 53 ఏళ్ళు నాకు. కంపేర్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ. ఎందువల్ల? కొంచెం డిసిప్లిన్డ్గా ఆ టైం అవన్నీ మేము లాస్ అయితే అయ్యింది, చెడ్డ పేరు వస్తే వచ్చింది.
హెల్త్ని మేము చూసుకుంటాం. ఒక 2-3 ఏళ్ళు హెల్త్ పాడు చేసుకుని మేము ఇంకా మా కెరీర్ వేస్ట్ చేసే బదులు కరెక్ట్గా మేము చేసుకుంటే మా లైఫ్ వేరు. స్టిల్ ఐ కెన్ వర్క్ ఫర్ సెవరల్ ఇయర్స్ హెల్తీలీ. అక్కడ తెలియట్లేదు వాళ్ళకు. పాపం యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడంత తక్కువ ఇక్కడ లేదు, అక్కడ చాలా ఎక్కువ. అక్కడ ఇప్పుడు చాలా వరకు పాతకాలపు ప్రొడ్యూసర్లు చెప్పే మాట సినిమాలకు సంబంధించి అనుకున్నాను, లేదు అది సీరియల్స్ లో కూడా ఎంటర్ అయిపోయింది, కార్పొరేట్ లో ఎంటర్ అయిపోయారు, విలువ లేకుండా పోయింది పాతకాలం ప్రొడ్యూసర్లు అనేది ఈ ఫిల్మ్ తో పాటుగా టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది అంటే లైక్ మీరు చెప్పినట్టుగా డబ్బు అనేది. పాతకాలం వాళ్ళు ఇప్పుడు ఏవిఎం వాళ్ళు కొంత పెద్ద పెద్ద బ్యానర్స్ వీళ్ళందరూ వాళ్ళు దే విల్ టాక్ అబౌట్ ది రూల్, ది ఎథిక్స్. అది వాళ్ళు నచ్చట్లేదు ఛానల్ వాళ్ళకి. వీళ్ళంతా పెట్టుకుంటే మనకి ఓల్డ్ స్కూల్ వాళ్ళు అవి లేదు వాళ్ళకి. అందుకని కొత్త వాళ్ళు వాడు ఎవడో కూడా తెలియదు, వాడు వచ్చి ప్రొడ్యూసర్ అంటాడు, లేకపోతే ఇంకో వీళ్ళు తెచ్చి పెడతారు, వాడిని ప్రొడ్యూసర్ చేస్తారు వాడిని. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దే డోంట్ మైండ్. ఈటీవీ లాంటి గొప్ప ఒక్కటేనండి 25 ఏళ్లలో ఈటీవీ లాంటి వాళ్ళు ఉండాలండి ప్రపంచంలో ఇండస్ట్రీలో. వాళ్ళని ఎవరన్నా వేలెత్తి చూపించగలరా ఒక మైనస్? అంత పెద్ద ఒక ప్రొడ్యూసర్ ఒక 70-80 మంది ఒక 1 or 2 years ప్రాజెక్టు, అతనికే ఇంత బ్యాడ్ నేము ఇంత బ్యానర్ వాళ్ళు తెలియకుండా ఎక్కొట్టాలి ఇవన్నీ చేస్తారు. మరి ఈటీవీలో కొన్ని వేల మంది ఉన్నారు, అన్నీ వాడు మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకని? హీ ఫాలో ది ఎథిక్స్. కొన్ని నష్టాలు అన్అఫిషియల్గా అయినా కూడా వాళ్ళ వర్కర్స్కి వాళ్ళు సెటిల్ చేస్తారు. అది కావాలి. బిజినెస్లో మీకు ప్రాఫిట్ గెయిన్ లాస్ ఉంటుంది, బట్ ధర్మం, అరే నేను నష్టపోయినా నా కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు. ఎక్స్ట్రా ఏం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి, అంతే. అది జరగట్లేదు అది. అలాగే ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టినప్పుడు మరి ప్రాక్టికల్గా వాళ్ళు ఉండాలండి. అరే ఇన్ని గంటలు వాళ్ళు పనిచేస్తారు, ఇంకా ఏం కావాలి నీకు? నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు ఛానల్స్తో కూడా ఏంటంటే మీకు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నప్పుడు మీకు మెటీరియల్ ఉండేది, మీకు 2-3 months మీకు అడ్వాన్స్గా ప్లాన్ చేసేవారు, షెడ్యూల్ పక్కగా ప్లాన్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్ బాగుపడేవాడు, పిండేసేవారు ఆర్టిస్ట్ని. అది మాకు బాగుండేది. నువ్వు ఎంత పిండినా కూడా అబ్బా ఎన్ని సీన్స్లో మమ్మల్ని పిండినా కూడా అబ్బా అన్ని సీన్లో మేము వస్తారా అని ఉంటాం. కష్టపడ్డ ఫీల్ రాకపోయాదు. ఇప్పుడు వాళ్ళకి ఆ కథలు, వాళ్ళకి ఆ సీన్సే వాళ్ళకి రాదు. కథ ఏంటో తెలియదు, నెక్స్ట్ సీన్ ఏం తెలియదు, ముందు సీన్ తెలియదు, టైం పోవట్లా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లా. ఇవన్నీ ఏంటంటే ఈ వీక్లీ టీఆర్పీస్ తోటి ముడిపడదు మొత్తం అంతా బిజినెస్ అంతా. అంతకుముందంతా వాళ్ళు మార్కెటింగ్ ఛానల్కి ఏం డబ్బులు ఇవ్వాలో ఇస్తారు. దే విల్ నాట్ ఇన్వాల్వ్ మచ్. మొత్తం రిస్క్ అంతా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళే. కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్లాన్ చేసేవాళ్ళు, బ్రహ్మాండంగా సంపాదించేవాళ్ళు, బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లస్ మాకు ఏంటంటే ఆర్టిస్టులని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అది కూడా చాలామంది బాధపడతారు. ఏంటి చెన్నై వాడిని అక్కడ పిలుస్తున్నారు, ఏంటి కేరళ వాడిని ఇక్కడ పిలుస్తున్నారు, ఏంటి నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు, మాట్లాడతారు. మేము పనికిరామా, వేరే వాడు రావాలి, హిందీ వాడు రావాలా, కన్నడ వాడు రావాలా, కేరళ వాడు రావాలా అని అక్కడ అనుకుంటారు, ఇక్కడ తమిళ వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ ఛానల్ ఇన్వాల్వ్మెంట్. ఒక ప్లస్ ఉంటుంది మాకు, ప్రొడ్యూసర్కి 10 మైనస్లు ఉంటాయి. ప్రొడ్యూసర్ బాగుపడితే కదా మేము బాగుపడతాం. అది ఆలోచిస్తారు ఆర్టిస్ట్లా, మనకి అడ్వాంటేజ్ కదా, కుమ్ముకో అనుకుంటారు. అంతేగాని అప్పట్లో ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్కి కరెక్ట్గా ఉండాలి అని వాళ్ళు బాగుంటేనే మనకు లైఫ్ ఉంది అనేది అప్పట్లో ఉండేది, బాగుండేది. ఇప్పుడు అలా అన్ని కుటుంబాలు అన్నీ డిపెండ్ అవుతాయి కదా ప్రొడ్యూసర్ మీదే. నాన్నగారి దగ్గర అన్ని చెక్ బౌన్స్లు అయినవి ఉంటే ఏం చేసేవాళ్ళు ఆ తర్వాత? అసలు మీకు 6 months లోపల మీకు అప్పట్లో రూల్ రాకపోతే ఇంకంతే 6 months లోపల మనం ఏమైనా యాక్షన్ చేయాలి. చాలా నష్టపోయారు. అలా అయితే చెప్పుకోవడానికేమో అన్ని సినిమాలు చేశారు, డబ్బు రాలేదు, కుటుంబం ఎలా మరి? కానీ ఒకటేంటంటే మా నాన్నగారిని ఆదరించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆ కాలంలో యాక్షన్ రావాలి అంటే ఎంత క్వాలిటీస్ ఉండాలి. మా నాన్నగారికి ఆయన కోరుకున్నట్టు వీళ్ళందరూ ఆదరించారు. అది దట్ ఈస్ ట్రూ.
ఎంత చిన్న రోల్ అయినా ఎలాంటి రోల్ అయినా కానీ రంగారావు గారు ఉన్నారు అంటే అక్కడ ఒక ఎమోషన్ కనిపించేది. ఐదర్ ఇట్ మే బి హాస్యం అయినప్పటికీ, తోక స్వామ తొండం స్వామ అనుకుంటూ భార్య వెనకాల తిరిగినప్పటికీ, ఆ హారతులు ఇస్తూ తిరిగినప్పటికీ కూడా రంగారావు గారు ఉన్నారంటే ఒక ఎమోషన్ అంతే. ఇంకా అంటే ఆ క్రెడిట్ మేజర్ పార్ట్ గోస్ టు ద క్రియేటివ్. ఒక డైరెక్టర్ గారు, ఒక రైటర్, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు సీన్లో మీకు ఆ పదాలు, ఆ సిచ్యువేషన్ అవన్నీ క్రియేట్ చేసే టెక్నీషియన్స్, అది మీరు క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక యాక్టర్ కెన్ పర్ఫామ్ అండ్ అది క్లిక్ అవుతుంది, కనెక్ట్ అయిపోతారు కదా. అలాగే ఇవన్నీ మీరి ఒక ఆర్టిస్ట్ అక్కడ ఏం లేదు, ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అనేది ఉండేది కాదు. అప్పట్లో టెక్నీషియన్స్ నీకు ఏం చేయాలో మొత్తం వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు సినిమా అంటే మొత్తం హోంవర్కే కదండి, ఎవ్రీథింగ్ దే విల్ ప్లాన్. ఆర్టిస్ట్కి అక్కడ వాళ్ళు చెప్పింది చెయ్యాలంతే. ఇప్పుడు అలా ఉండవు. ఇప్పుడు వచ్చే సినిమాలు సీట్ పేపర్, ఇప్పట్లో సీట్ పేపర్లో ఇస్తారా, తక్కువ, చాలా తక్కువ ఇచ్చినా కూడా అక్కడ మారుస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. సో అప్పటికప్పుడు ఏవో డెవలప్ చేసుకుని అది ఒక టైం వేస్ట్. బట్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్, ఈ జనరేషన్ కాన్సెప్ట్ వేరు, అప్పట్లో వేరు. అప్పట్లో అక్షరం ముఖం మార్చేవాళ్ళు కాదు, ఎప్పుడో ఇంటికి వచ్చేవి సినీ పేపర్లు. అంటే వాళ్ళు టోటల్ A to Z. ఇప్పుడు మీకు వెబ్ సిరీస్ ఉంది చూసారా, వెబ్ సిరీస్లో A to Z టోటల్ వాళ్ళు మొత్తం డిస్కస్ చేసి 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 ఫ్రేమ్ బై ఫ్రేమ్, షార్ట్ బై షార్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అక్కడ మీకు మార్పులే ఉండవు. అది అప్పట్లో సినిమాలో ఉండేవి. కానీ సీరియల్ మాత్రం ఫాలో అవ్వట్లేదు దాన్ని. సీరియస్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆ ఇంపాసిబుల్. ఈ సిస్టమ్ రాదు, ఈ సిస్టమ్ రాదు. అంటే అప్పట్లో ఈ టీవీలో మేము అనుకునేవాళ్ళం, ఒక్కొక్క ఎపిసోడ్ 3 days 4 days చేసేవారు. సుమన్ గారు ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఉండేది. అక్షరం మార్చడానికి లేదు, అక్షరం మార్చి ఏమైనా తప్పుగా వాళ్ళు రికార్డ్ చేశారా, ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా మేము చూసాము. మేము వచ్చిన కొత్తల్లో ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఫ్లైట్లో, ఆ డబ్బింగ్ 2 పదాలు చెప్పేవారు, మళ్ళీ వచ్చేవారు. అలా ఉండేది ఈ టీవీలో. ఇప్పుడా నువ్వు ఒక సెంటెన్స్లో ఒక 5-6 తప్పులు వచ్చినా కూడా డబ్బింగ్లో డబ్బింగ్లో చూసుకోవచ్చులే అని మేనేజ్ చేసేది. ఇప్పుడు నీకేంటి, ఎంత కట్ట, నీకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎంత ఫుటేజ్ ఇస్తున్నావు చూసుకోవచ్చు. అలా ఎన్నేళ్ల పాటు సాగదీయాలి. ఎన్నేళ్ళ లేవండి, లేదా ఇప్పుడు అది లేదు. యూజువల్గా జీడిపాకం సీరియల్ అనే ఒక మాట ఉండేది కదా. మేము వచ్చిన కొత్తల్లో మేము కొంచెం ఎంజాయ్ చేసాం. అంటే ఒక కమిట్మెంట్, అమ్మా ఒక సీరియల్ వస్తే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అమ్మా ఒక కమిట్మెంట్, ఓకే నెలకి మనకి ఇంత వస్తాయి అనేది. ఇప్పుడా నెక్స్ట్ మంత్ మీకు ఆ సీరియల్ ఉంటుందనే చెప్పండి. అంత అన్సర్టెనిటీ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకలా అంటే క్వాలిటీ పోయింది. ప్రతి వారం వచ్చే టీఆర్పీకి వాళ్ళు భయపడి వాళ్ళు ఇంకేదో చేయాలి, సరిగ్గా ఉన్నదాన్ని మళ్ళీ మారుస్తారు, ఇంకా బెటర్ అని. సరిగ్గా లేని దాన్ని మారుస్తారు. చేస్తుంటే వాళ్ళకి బిజినెస్ పోతుంది వాళ్ళకి. ప్లస్ మీకు అప్పట్లో చాలా తక్కువ సీరియల్స్ ఉండేవండి, అందరూ హెల్తీగా ఉండేవారండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఛానల్, మీకు ఎన్ని ఛానల్స్ మీకు ఉన్నాయి తెలుసా? మీకు ఎన్ని ఛానల్స్, ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అలా బాగాలైపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు మారుస్తారు రిమోట్ మీరు. మరి ఎవరు బాగుపడతారు చెప్పండి? ఇది కంట్రోల్ ఉండాలండి. ఇది అప్పట్లో మా చిన్నప్పుడు మరి టీవీ మట్టుకు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళు, మేము మలయాళం సినిమా చూసేవాళ్ళం, తెలిగిపోయినా హిందీ చూసేవాళ్ళం, వాళ్ళు చూసేవాళ్ళు ఉండేది. ఏమండి ఆ రోజులు ఎంత బ్రహ్మాండంగా ఉండేది, వాళ్ళంతా బాగుండేవాళ్ళు. ఆ రామాయణం, ఆ మహాభారతం అవన్నీ అప్పట్లో ఇప్పటికీ మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఈ ఛానల్ ఒక రీజన్లోనే ఈ ఛానల్ వాడు మహాభారతం, ఈ ఛానల్ వాడు మహాభారతం, ఈ ఛానల్ వాడు రామాయణం, ఈ ఛానల్ రామాయణం. కథలు మీరు చూడండి, మీరు ఏ కథైనా కొత్త తీస్తాడా? పిండిని రుబ్బే పిండుతూ ఏదో దేవుడి దయ వల్ల ఆ టీవీ సీరియల్స్ అనేది కొన్ని వేల మందికి ఉపాధి, అంతేగాని మీకు సాటిస్ఫాక్షన్ అనేది మీకు లేదు. చేసేటప్పుడే ఆర్టిస్టులకి అదే ఎక్స్ప్రెషన్స్, అదే గొడవలు, అదే ప్లానింగ్లు, అదే మిస్ఫైరింగ్లు, ఇవే తప్పితే మా అప్పట్లో ఒక సీన్ చేస్తే ఇంటికి వచ్చి అబ్బా బాగా చేసావురా, బాగుందిరా సీన్ అని అనుకునేవాళ్ళం. అంటే హ్యాపీగా నిద్ర పట్టేది, సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎస్ వీ హ్యావ్ డన్ సంథింగ్ అని. ఇప్పుడా
మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, మా కాస్ట్యూమ్స్ మేమే తెచ్చుకోవాలి, మిగతావన్నీ మేమే. హీరోయిన్లను చూస్తేనేమో హైలీ రిచ్ కనిపిస్తారు, పాష్, మామూలుగా కూడా ఉండరు. ఆ ఆభరణాలు కావచ్చు, ఆ శారీస్ కావచ్చు, వాళ్ళు చేసుకునేటువంటి మేకప్లు కావచ్చు. యూజువల్గా ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో ఇంకే ఇంట్లోనో కూడా ఆడవాళ్ళని అలా చూడం. అంత రిచ్నెస్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. మరి మీ మేల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి ఎందుకు ఇలా? మగాళ్ళు ఏం చేస్తారంటే, మగాళ్ళు కోటో సూటో లాల్చియో జుబ్బానో వేస్తారు, నగలు వేస్తాయి. ఇక్కడ వేసుకోగలమా మేము గాజుల్లాగా? ఇక్కడ వేసుకోగలవా? అదేం లేదు. కాదు అంటే మావి మేమే తెచ్చుకోవాలి, వాళ్ళే తెచ్చుకుంటారా? వాళ్ళకి ఉంటారా? ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారు. అలాగే ఛానల్స్ కూడా ఒక ప్లస్ వాళ్ళకి. వాళ్ళు కొంచెం భరించడమో ప్రొడ్యూసర్కి రుద్దడమో చేస్తున్నారు. వాళ్ళు ప్లస్ విత్ కాస్ట్యూమ్స్ ఒక రేటు, వితౌట్ కాస్ట్యూమ్స్ ఒక రేట్, ఇలాంటివి చాలా ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏ స్టేట్ అయిన వాళ్ళు చాలా క్లెవర్గా ఉన్నారు. యంగ్ మా టీంకి అని చెప్పుకునేవాళ్ళు గతంలో, మా మేకప్, మా హెయిర్, మా పిఏ అలా చెప్పుకునేవాళ్ళు. అలా కాదు, విత్ కాస్ట్యూమ్స్ అనేది కూడా లెక్క ఉంది. లేకపోతే దానికి ఎంత అవుతుందండి? ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ జ్యువెల్స్ కానీ ఎంత ఆర్టిఫిషియల్ మీకు వేసినా కూడా అవన్నీ ఎంత కాస్ట్లీ అంటే, చీరలు ఎంత కాస్ట్లీ అంటే. ఇప్పుడు మీరు కథలు చూస్తే మరి మీకు అన్ని కోటీశ్వర్లు వాళ్ళు వీళ్ళగా ఉంటారు. దాని తగ్గ మ్యాచ్ అవ్వాలి. మన లొకేషన్స్ చెన్నైలో కన్నా హైదరాబాద్ బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి. మరి అంత రిచ్గా చూస్తుంటే మ్యాచ్ చేయాలి కదా, మరి అలా ఉండాలి కదా, రిపీట్ అవ్వదు మళ్ళీ మరి. సో కానీ ఏంటంటే లేదు, అప్పట్లో కొంతమంది పాపం వెతుక్కుని తెచ్చుకునేవారు స్పాన్సర్స్. ఏమంటే మీరు స్పాన్సర్ చేస్తే మీ పేరు వేస్తాం. నేను 2-3 తెచ్చుకున్నాను, అవి తక్కువైపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొంతమంది ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు కొలాబ్ వచ్చింది, కొలాబ్ అదే కదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టా వచ్చాక కొలాబ్ అని చెప్పి బ్రాండ్ ప్రమోషన్స్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేసి వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ జ్యువెల్స్ కానీ మేకప్ అన్ని ప్రతిదీ. అది ఇప్పుడు జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారు. మాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇప్పుడే చూస్తున్నాను. ఓహో కొలాబ్ అంటే ఇదా, ఓహో ఇదా, బ్రహ్మాండంగా వాళ్ళు మంచి నా తెలివి పిఆర్ మేనేజ్మెంట్ అవన్నీ తెలియదు, చాలా క్లవర్గా ఉన్నారు. సో అందుకని సీరియల్స్లో ఏం మిగలదండి, పెద్ద ఏమీ మిగలదు. కాకపోతే బోల్డ్ అని ఎక్స్పీరియన్స్లను ఇచ్చింది. అందులో మధురమైన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, భయంకరమైనటువంటివి కూడా చాలా ఉన్నాయి కదా. ఏ యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు, అలాంటి వాళ్ళం మేము ఈ లెవెల్కి వచ్చామంటే మరి టీవీ కదండి. డబ్బులు ఎదురిచ్చి మేము అక్కడ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు అందరూ కోఆపరేట్ చేయడం బట్టే కదా స్టార్టింగ్లో కొన్ని టేకులు తీసుకున్నా కూడా నేర్పించి వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు. ఇప్పుడు కొంచెం డెవలప్ చేసాం. లేదంటే మేము ఏమైనా స్కూల్ నుంచి వచ్చామా? లేదు కదా. ఎంతమంది స్కూల్, కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ యాక్టింగ్ ఎవరు వస్తున్నారు? సీరియల్స్ వాళ్ళంతా ఎవరు లేదు కదా. అందరూ డైరెక్ట్గా వచ్చేయడం, అక్కడ నేర్చుకోవడం, డబ్బులు తీసుకోవడం ఇలాగ. తర్వాత బట్ చాలా ఫాస్ట్గా పికప్ చేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. భయంకరమైనటువంటి అనుభవం అనగానే మీకు జరిగినటువంటి ఒక హెడ్ ఇంజురీ, చాలా సీరియస్ యాక్సిడెంట్ అది. అవునండి. ఏమైంది యాక్చువల్గా ఆ రోజు? 2019 జూలై 1 లక్ష్మీ స్టోర్స్ అని మన ఖుష్బు గారిది. అప్పట్లో 4 లాంగ్వేజ్ చేశారు, తర్వాత అది వర్కౌట్ అవ్వాలి. తెలుగులో కూడా వచ్చింది. వచ్చింది. మురళీమోహన్ గారు అందరూ చేశారు. నేను ఎంటర్ అయిన కొత్తలో కూడా ఆ 4 లాంగ్వేజ్ ఉండేది, తర్వాత వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి, సింగిల్ లాంగ్వేజ్ చేశారు. అట్లా నేను ఒక విలన్, ఖుష్బు గారు హీరోయిన్. ఆవిడ ఓ సెట్లో అలాగా ఆవిడని వాంట్ చేసి నేను వెళ్ళాలి నేను. సో ఆవిడ వాంట్ చేశారు. వాళ్ళనరా అంటే రౌడీలు అంటాను. వాళ్ళు ఒక 15 అడుగుల షట్టర్ని ఒక 20 అడుగుల పొడుగు దాన్ని లేపుతారు. లేకపోతే పైకి వెళ్ళి లాక్ అవ్వాలి. వీళ్ళు నలుగురున్నారు లేపారు, అది లాక్ అవ్వాలి. అక్కడ దాకా వెళ్ళి జారుతోంది. అక్కడ దాకా వెళ్ళి జారుతోంది. నేను చూడను కదా, నా చూపు మొత్తం ఖుష్బు గారి మీదే. నేను చూసి అలా వెళ్తున్నాను. నేను వెళ్తుంటే అది జారడం కరెక్ట్గా స్కాల్ప్లో పడింది, కండ 1 ఇంచ్ ఇక్కడ పడుంటే ఆ షట్టరు కొబ్బరికాయ చెప్ప పగిలినట్టు పడిపోయి స్పాట్లో చచ్చిపోయేవాడిని. బట్ దేవుడు మనకు నోకలు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ ఆయుష్ ఉంది కాబట్టి ఆయన కరెక్ట్గా స్కాల్ప్లో పడడం, వెంటనే సర్జరీ చేయడం. స్కాల్ప్లో పడింది అంటే ఇది ఇలా ఓపెన్ అయిపోయింది, ముందుకు వచ్చేసింది ఇలా కండ చుట్టుతో పాటు మీకు ఇక్కడ దాకా, చుట్టుతో పాటు. తర్వాత లేజర్ చేశాను, కొన్ని నెలలు లేజర్ చేశాను.
వెంటనే చేసేటప్పటికి కొంచెం దేవుళ్ళలాగా అంబికా అరుసు అని చెప్పి విజయ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ నిజంగా నాకు యాక్టింగ్ అనేది ఇక నేను మొహం నేను పనికిరాను అనేది నాకు డిప్రెషన్ కొద్ది నెలలు వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అక్కడే. తర్వాత హీరో సురేష్ గారు, సుధాచంద్రన్ గారు, రే నువ్వే అలా అనుకుంటే ఎలారా, నా కాల్ లేదురా, చూడరా నన్ను చూసి ఇచ్చేసుకోరా, ఆవిడ నన్ను చాలా సపోర్ట్ చేశారు. దీనికే లేదు ఏమవ్వదు అని చెప్పి ఆవిడ హాస్పిటల్కి రోజు వచ్చి నేను ఆవిడని దీని పిలుస్తా. ఆవిడతో పేరుగాను చేశాను. బట్ లక్ష్మీ స్టోర్స్లో నాకు మంచి అటాచ్మెంట్. నువ్వే ఇలా ఫీల్ అయిపోతే నేను చూడు నా కాలు పోయిందిరా నాది, ఇన్నేళ్ళగా నేను ఎలా చేస్తాను రా చెప్పి ఆవిడ చాలా మొరల్ సపోర్ట్ ఇచ్చింది. సురేష్ గారు కూడా ఆయన చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఎంత టైం పట్టింది? 10వ రోజు కుట్లుతోటి వచ్చి మళ్ళీ ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఖుష్బు గారు దండం పెట్టింది, ఇలాంటి ఆర్టిస్ట్ మా దొరకరని. ఇలాంటి నిజాలు బయటకు రావు ఇండస్ట్రీలో నా గురించి. హైదరాబాద్లో అప్పటికి 2వ 3వ సీరియల్స్ చేస్తున్నా. ఎమోషన్ సీన్స్ అసలు ఎమోషన్ అవ్వకూడదు. అంటే నేనేంటంటే చాలా మొంటివాడిని. డబ్బులు తీసుకుని ఏమండి నాకు దెబ్బ తగిలిందండి, నేను అరవలేనండి, ఏమండి నేను ఇచ్చేయలేనండి, ఇలాంటివి నేను ఎమోషన్ సీన్స్, గొడవ పెట్టే సీన్స్ ఇవన్నీ చేశాను నేను. అప్పటికి సూచర్స్ కూడా రిమూవ్ చేయలేదు. సూచర్స్ రిమూవ్ చేయలేదండి, విత్ మేకప్ పైన కవర్ చేసుకునే వెళ్ళి చేశాను నేను. ఇవన్నీ చేశాను. మెడికేషన్ అనేది చేయలేదు. దాంతో నాకు లేటర్ ఆన్ చాలా స్టిల్ ఇప్పుడు ఒక ఏడాదిగా నేను అంటే ప్రొఫెషనల్లో పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి దీనివల్ల, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల. రియలైజ్ అయ్యి ఒక ఏడాది ముందు అన్ని డాక్టర్లో చూసి చేసి మెడికేషన్స్ అనేది నేను వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అవుతుంది. లేకపోతే చాలా ఇంపాక్ట్, చాలా బ్యాడ్ ఇంపాక్ట్ నాకు బ్రెయిన్లో. నాకు ఏమన్నారు డాక్టర్లు అప్పుడు? మీరు అలాగే వెళ్ళిపోయారు, సూచర్స్ రిమూవ్ చేయలేదు, మీరు రండి. నేను అప్పట్లో నాకు అదో డ్రామా, నాకు బతికిందే నాకు ఇది అయిపోయింది. డిప్రెషన్లో ఉండేవాడిని బాగా. ఇంకా నేను వీళ్ళు నాకు రికార్డ్సే ఇవ్వలేదు. ఖుష్బు గారు ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఇన్సూరెన్స్ కావాలని చెప్పి వెళ్ళిపోయారు. నా దగ్గర ఒక్క రికార్డు లేదు. ఏమిటి లోపల ఏ ప్రాబ్లం ఏంటి ఏమి తెలియదు నాకు. నేను ఇన్సూరెన్స్ అవన్నీ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. నా మీదేం పడలేదు. మెడికేషన్ చేసి ఉంటే బాగుండేది ఆ రికార్డ్స్ తోటి. అది చేయడం పోవడం చాలా పెద్ద ప్రాబ్లం నాకు. అప్పుడే మెడికేషన్ కనుక తీసుకుంటే, ఎందుకంటే అంత పెద్ద బరువు తల మీద పడి బుర్ర పడకుండా ఉంటుందా? అప్పటికి నేను ఖుష్బు గారు చాలాసార్లు నేను ఫోన్లో ఏడ్చాను. నేను నీకేం లేదు అంటే నేను మొండివాడిని కాబట్టి దాచుకుని నేను పర్ఫామ్ చేస్తుంటే నీకేం లేదు అని అంటారు ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళందరూ. ఐ నో రంగు వేసుకున్నాక ఎవరు, రంగు తీసేసి ఇంటికి వస్తే ఏంటి ప్రాబ్లం నాకు తెలుసు. నాకు అన్ని స్ట్రగుల్స్. ఇంట్లో ఏమనేవాళ్ళు, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అంత పెద్ద సర్జరీ అయింది, కొంచెం అటు ఇటు అయితే ఏమైపోయేది, ఇప్పుడు కూడా వెళ్ళాలా ఇలాంటిది అనకపోయారు? అయ్యో మరి వాళ్ళు బాధపడినా కూడా మనం ఇంట్లో ఉండలేం కదండి. మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు. ఇంకా పిల్లలు ఇప్పుడే ఉద్యోగాలకు వచ్చారు, 3 years అయింది. ఇంకా బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, సేవింగ్స్ ఏమీ లేవు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఇంక రిటైర్ అయిపోదాంలే, ఇంకేం చేయాలంటే ఎలాగా జీవనం ఎలాగా. అప్పటికి ఇల్లు అమ్ముకున్నాను. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది, ఇది ఫ్లాట్. ఇదే 4 వీధుల పక్కనే నేను మా నాన్నగారు పోయాక ఆ ఆస్తిని మేము 4 పంచుకుని, అమ్మగారు, అక్కయ్య, అన్నయ్య, నేను పంచుకున్న ఆ ఇల్లుని నా వాటాలు నేను ఒక గ్రౌండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుని నా ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కట్టుకుని చక్కగా కట్టుకున్న బ్రహ్మాండంగా డూప్లెక్స్ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నా. మళ్ళీ సాక్షి రంగారావు గారు ఇల్లు అమ్మడానికి కారణం సాక్షి రంగారావు గారు చిన్న కుమారుడే అని అప్పుడు చెప్పుకున్నారు. అది నిజమేది, నేను చెప్పుకున్నాను. నా గురించి వెనక్కి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ నేనే ఫస్ట్ చెప్తా అందరికీ. అవును, అప్పట్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, ఇష్టానికి ఇచ్చే కష్టం అంటే ఇచ్చేవాడిని, లేకపోతే అది చేసేవాడిని. నాకు డబ్బు విలువ తెలియదు, అప్పులు అయ్యాయి. అప్పట్లో నాకు మా నాన్నగారు పోయినప్పుడు 11 లక్షలు అప్పట్లో అప్పు ఉండేది. మరి అది తీర్చాలంటే మార్గేజ్ చేయమని చెప్పాము మా అమ్మ వాళ్ళు. ఆయన ఉన్నది ఒక్క ఇల్లు, నువ్వు కట్టకపోతే ఈ ఇల్లు పోతుందిరా, మేము ఒప్పుకోమని చెప్తే అప్పుడు అమ్మేసాడని చెప్పాను. దానికి మా వాళ్ళందరూ కొంచెం అలిగారు. నిజమేది అలిగి కొన్నేళ్ళు మేము మాటలు కూడా లేవు, అంటే బాధ. అన్నేళ్ళు ఇల్లు పోయిందని అది అమ్మేసి ఆస్తి 4 పంచుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. ఇలాగైంది. మరి ఈ 2019 జూలై 1 నుంచి మనకి ఈ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి అనుకుంటా. ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నాను.
అమ్మేసి మొత్తం అప్పులు తీర్చేసి బ్యాలెన్స్ డబ్బులతోటి ఈ చిన్న ఫ్లాట్ మా ఆవిడ పేరు మీద కొన్నాను. పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు. సో ఇప్పుడు అప్పుల బాధ అనేది పెద్ద లేదు. సో నెలకి ఇన్ని రోజున కూడా పిల్లలు చూసుకుంటున్నారు. ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ ఏం లేదు. మీరు ఎలా అయితే హ్యాపీగా ఇంత ధీమాగా ఉన్నారో, ఒక సాటిస్ఫాక్షన్, ఎస్ నేను నాలాగే ఉన్నాను అని మీరు ఎలా అయితే ఉన్నారో ఇలాగే కంటిన్యూ అవుతారు, అవ్వాలి కూడా, అలాగే ఉండాలి కూడా, అంతే. ఇంకా క్వశ్చన్ మార్క్ అంటే నేను చెప్పేది ఆయన మాయ, ఆయన ఇలా ఏంటో తెలియదు, మనకు తెలియదు. మళ్ళీ ఆయన ఒక బ్రేక్ ఇస్తారా? ఇప్పుడు ఈ జీరోని హీరో చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు నేను జీరో అయ్యి మళ్ళీ కొంచెం ఏదో కొంచెం మళ్ళీ ఒక బ్రేక్ ఇస్తాడేమో అనేది ఉందా లేదా నా జీవితంలో తెలియదు. బట్ నాకు ఆశ లేదు, కోరిక లేదు. ఇస్తే ఓకే, లేకపోయినా ఓకే. బట్ ఏంటంటే బర్డన్ మనం పిల్లల మీద, ఇప్పుడు మనం ఇన్నేళ్ళు మనం వాళ్ళని పోషించాం. ఇప్పుడు మా ఆవిడ అదే అంటుంది, ఏమండి పిల్లలు శాలరీ రాగానే మొత్తం మనం గోకేస్తున్నామండి, బాధగా ఉందండి. తల్లికి మరి నేను చెప్తానే, ఇన్నేళ్ళు మనం పెంచి పెద్ద చేస్తామే, వాడు సంపాదించి మనకు వస్తే నువ్వు ఇందుకే ఫీల్ అవుతా ఉంటాను నేను. వాళ్ళకి మగవాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళకి నామోషి పిల్లల దగ్గర తీసుకోవడం. వాళ్ళకి నేనంటాను అదేం లేదు, ఇన్నేళ్ళు మనం పెంచి రెక్కలు ఇచ్చాం కదా, మనకి కొంచెం ఇదైనప్పుడు వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని వాళ్ళు బాగాలేనప్పుడు వాళ్ళు పోషించాలి, దే డ్యూటీ. అది తప్పుగా తీసుకోకూడదు. ఈ కాలం జనరేషన్ చాలా మంది పేరెంట్స్ అదే తప్పుగా ఫీల్ అవుతారండి. వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం ముందు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడండి, కొన్ని సేవింగ్స్ చేసుకోండి, కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళదే తీసుకోవడానికి ఎందుకు నామోషి అంటా నేను. ఇట్స్ ఎ తప్పు, ఇది సొసైటీని. అరే నీ కొడుకు దగ్గర నువ్వు తీసుకుంటున్నావయ్యా, నీ రక్తం పంచి పుట్టినవాడు, ఎన్నేళ్ళు నువ్వు కష్టపడతావు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీ కొడుకు నీకు హెల్ప్ చేస్తాడు, సంతోషపడు. నా కొడుకు నన్ను పోషిస్తున్నాడు, సంతోషపడు. ఎందుకు నువ్వు ఇది తప్పుగా తీసుకుంటావు? చాలా మంది అలా తీసుకుంటున్నారు. అంటే పిల్లలకి భారంగా ఎందుకు ఉండాలి అని ఒక ఫీల్. ఆ థింకింగ్ అనే రాంగ్ థింక్ అంటా నేను. ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్. ఎప్పుడు ఎవరు కూడా తండ్రిని మించిన తనయుడు, గురువుని మించిన శిష్యుడు అంటాడా? అరే నన్ను నువ్వు పోషిస్తున్నావు, నాకన్నా నువ్వు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు, అదే కదా కావాలి పేరెంట్స్కి. యూ షుడ్ ఫీల్ హ్యాపీ. యాక్సిడెంట్ అయిన రోజు ఒక్కసారి అలా ఒక సెకండ్ లైఫ్ వచ్చింది అని ఒక ఫీల్ ఉంది. కాకపోతే ఇంటర్నల్గా ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే 2005లో నాన్నగారిది చూశారు, మీరు ప్లే చేశారు, బయటకు వచ్చారు, అక్కడ కుప్పకూలి పడిపోయారు. అది కూడా రంగస్థలంలో నాటకం. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 50-55 రోజులు ఉన్నారా హాస్పిటల్లో? అవునండి, విజయ హాస్పిటల్లో ఒక 30-40 డేస్ ఉన్నారు. మధ్యలో మళ్ళీ ఒక 1 వీక్ డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఆయన, అప్పట్లో మంచి బిజీగా ఉండేవాడిని. అప్పట్లో నెలకి 30-40 మీటర్లు వేసేవాడిని కాల్ షీట్స్. అప్పుడు అంతకుముందు నాకు ఇలాగే ఒక గండం వచ్చింది. అవునా? మన తిరుపతి వెనకాల, ఏంటిది, తిరుపతి వెనకాల ఒక కొండ ఉంది, తలకోన. అమ్మో, అక్కడ నాకు సెరిబుల్ మలేరియా వచ్చి చచ్చి బతికా. క్షణక్షణం భయం నాకు సీరియల్కి వెళ్ళి లాస్ట్ డే ఎఫెక్ట్ అయ్యి అసలు అందుకని చచ్చి బతికా. అందుకని మా నాన్నగారు, రే ఏమంటే చిన్న డిస్టర్బ్ చేయకండి, వాడు అనారోగ్యం చచ్చి బతికాడు, వాడు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి మా అమ్మని పోరి గవర్నమెంట్ హాస్పిటల్, మా ఇంటి వెనకాల హాస్పిటల్ ఉంది ప్రైవేట్, వాళ్ళు ఎవరో చెప్పారట ఈ దానికి గవర్నమెంట్ హాస్పిటల్ మంచిదని. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యి 10 రోజులు అక్కడ ఆయన ప్రాణం పోయింది. డయాలిసిస్ చేశారు, ఫస్ట్ డయాలిసిస్ చేశాకే తట్టుకోలేకపోయారు. బట్ విజయ హాస్పిటల్లో ఫస్ట్ డే అడ్మిట్ చేసాం, మొత్తం హార్ట్ స్ట్రోక్ నిమ్ము చేరిపోయి తీశారు. సెకండ్ డే మార్నింగ్ మమ్మల్ని పిలిచి, నన్ను మా అన్నయ్యని పిలిచి, ఆయన ఉండరండి అన్ని ఆర్గన్స్ పోయాయి అన్నారు. అంటే మా నాన్నగారికి అలవాట్లు ఏవీ లేవు, అంత యాక్టివ్గా ఉండే. ఆ చిన్నప్పుడు ఏదో రాజబాబు గారు, చలం గారు, ఇదంతా మంచి బ్యాచ్, మంచిప్పుడు కొంచెం అలవాటు ఉండేది నాన్నగారికి. అప్పట్లో మంచి పూలరంగం, మంచి డ్రెస్, కాస్ట్యూమ్స్ అవన్నీ బ్రహ్మాండంగా చేసేవారు నాన్నగారు. తర్వాత ఆయన దేవుడు, సన్యాసం, అలాగే ఇలా చేసి. సో ఓన్లీ సిగరెట్ ఉండేది. ఆ సిగరెట్ కూడా దట్ షుడ్ బి రీజన్ ఫర్ డెత్ కండి. చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. రామకృష్ణ మఠంలో ఒక భక్తురాలు మా నాన్నగారికి తన్మయత్వంలో ఇంకా ఆయన అలా ఉండిపోతాడు. ఆయన ఏడుస్తాడు, నవ్వుతాడు, చేస్తాడు. అసలు మా నాన్నగారు అసలు చూస్తుంటే ఆహా చక్కగా అనుకుంటా, అబ్బా మంచి ఎంత భక్తుడు అని. ఆయన వచ్చి బస్సు, ఆటో కూడా ఎక్కరు ఆయన,
చెప్పులు వేసుకోరు. బస్సులు ఎక్కుతుంటే ఎప్పుడు చెప్పులు వేసుకోకుండా మధ్యలో సన్యాసం అని చెప్పి ఒక కాషాయ వస్త్రం 5 ఏళ్ళు ఉన్నారు. అసలు మమ్మల్ని కూడా గుండు కొట్టించేసి మీ అందరికి సన్యాసం అని చెప్పి చేస్తే రాళ్లపల్లి గారు, పొట్టిప్రసాద్ గారు, దివాకర్ వీళ్ళందరూ చివాట్లు పెట్టారు. రంగారావు పిల్లలకి, ఇంకా చిన్నపిల్లలు, అమ్మాయికి పెళ్లి లేదు, ఏం లేదు, సన్యాసం అంటావేంటి, బాధ్యతలు తీర్చిన తర్వాత నీ ఇష్టం ఏమని చేసుకోవాలి. సో 5 ఏళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. అదో పెద్ద మైనస్ మా నాన్నకి. మంచి పీక్లో ఉన్నప్పుడు ఇంకా సామైపోయాడు రంగారావు అని చెప్పి వేషాలు అక్కడ మొదలెట్టాయి. ఉంటాయి డిఫరెంట్ ఫేసెస్ ప్రతి మనిషిలో ఉంటాయండి. బట్ అప్పటికి కూడా చాలా యాక్టివ్గా థియేటర్ ప్లే చేస్తూ ఉన్నారు. అది కూడా కన్యాశుల్కం చేశారు. కన్యాశుల్కంలో డబుల్ యాక్షన్ అండి. అటు ఓల్డెస్ట్ రోల్ లుబ్ధావధాన్లో, ఇటు హీరో రోల్ రెండు చేశారు. అటు 4 hours ప్లేలో కూడా మా నాన్నగారు చేశారు. అది ఎవరు చేయలేము. బ్రహ్మాండమైన అప్లాస్ కదా, బ్రహ్మాండమైన అప్లాస్. ఇది 7 hours మొత్తం బ్రహ్మాండం. నన్ను చేయమన్నారు వంకాయల గారు, మా మెంటార్, గాడ్ ఫాదర్, వీళ్ళందరూ. నాకెందుకు ఆ టైంలో కన్యాశుల్కం మా నాన్నగారిని బలి తీసుకుంది, నేను చేయని చెప్పాను. అలా అనిపించింది నాకు, అంతే. తర్వాత నేను తప్పు. కన్యాశుల్కం అని ఎంత పెద్ద హిస్టరీ ఉన్న బుక్ అని నాకు అప్పుడు అనిపించింది, చెప్పేశాను. అంటే ఈ సంతాప సభ పెడతారుగా 10వ రేపు, అప్పట్లో ఈ చేసి అందరూ ఉన్నారు. కన్యాశుల్కం మా నాన్నగారిని బలి తీసుకుంది, నేను చేయను. ఫిక్స్ అయిపోయారు, వద్దనుకున్నారు. ఇన్స్టెంట్, నేను గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటా. ఎనీ బిగ్ డెసిషన్స్ ఆర్ ఎనీ, ఇంకా ఆలోచన ఉండదు. ఒకసారి ఏది స్పార్క్ అవుతుంది, అది మే బీ గుడ్ ఆర్ మే బీ బ్యాడ్. ఇవన్నీ గుర్తొచ్చాయా హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు? అయ్యో ఏమంటే, మా నాన్నగారు పోతారని తెలిసి నేను అక్కడే ఉంటే ఏవిఎంలో అప్పుడు అక్క అని చెప్పి సీరియల్ చేసేవాడిని. ఇంకా పోతున్నారు ఆయన, నేను పక్కన ఉండాలి అన్నీ చెప్తున్నారు. షూటింగ్ అని చెప్పి పోరు పుట్టి మా నాన్నగారు ప్రాణం పోయేటప్పుడు నేను పక్కన లేనండి. ఆకలేస్తాను. ఆ మందులకి అన్ని మందులు వాడి నోరంతా పుండైపోయి అయిపోయి ఎండిపోయిన చాలా, ఇక్కడంతా గొంతంతా పుండులు, మందులకి అంతా పుండైపోయింది. అరే తినాలని ఆకలేసాను పాప. వెళ్ళి తెచ్చి ఆయన అడిగింది తెచ్చి పెట్టి ఈ షూటింగ్ వాళ్ళు బలవంత పెడితే వెళ్ళి అక్కడ మేకప్ వేసుకున్నాను. అక్కడ ఏవిఎం అక్కడ దూరం లొకేషను మేకప్ వేసుకున్నాను. మా ఆవిడ బోరుని ఏడుపు, ఏమంటే మావయ్య గారు పోయారు, బోరుని అక్కడ ఏడిచి ఆ సీన్ కంప్లీట్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చి. ఈ మాట విన్న తర్వాత కూడా మీరు అక్కడ షూటింగ్లో ఉన్నారు, పార్టిసిపేట్ చేసి వాళ్ళ నా వర్క్ కంప్లీట్ చేసి వచ్చేటప్పుడు మొత్తం ప్రెస్ వాళ్ళందరికీ అక్కడ ఈ లోపల టెన్షన్. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మేము పేషెంట్సే, వాళ్ళేమో పోస్ట్ మార్టం చేస్తామని. మేము డబ్బులు కట్టామయ్యా, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కత్తి పెట్టాలి వీలని చెప్పి ప్రెస్ వాళ్ళకి టపటపటపట ఫోన్ చేశారు, ఇలా ఆపండి. అప్పుడు దేవుడి దేవల మన వాళ్ళు ప్రెస్ వాళ్ళందరూ కలిపి ఆపి కత్తి పెట్టాలి వీలని చెప్పి నేను వెళ్ళే లోపల వాళ్ళు బాడీని రెడీ చేశారు, తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్సిడెంటే మా అత్తగారు కూడా, నేను ఇప్పుడు అమ్మినింటోనే పోయారు లాస్ట్లో, ఆయనకు క్యాన్సర్ వచ్చి. వాడు పోతారని తెలిసి మా ఇంటికి వచ్చారు. మా అమ్మాయి దగ్గర ఉండాలని, మా వాడి దగ్గర ఉండాలని అటు వెళ్ళాను. అప్పుడు మన శ్రీకార్ ప్రొడక్షన్స్ వాళ్ళది తమిళ్, ఇక్కడ చెల్లకిళి అని చేస్తున్నాను. ఇలా వెళ్తుంటే అలా ఒక చూపు చూశారు, ఇదేరా నా ఆఖరి చూపు అనేటట్టు. నేను అది గమనించలే, మా అమ్మ తర్వాత మా ఆవిడ చెప్పిన తర్వాత వెళ్ళాను. మేకప్ వేసుకున్నాను. మా ఆవిడ, ఏమండి అమ్మగారు, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, గీడి అక్కడంతా. శ్రీకాంత్ ప్రొడక్షన్ సుధాకర్ గారు, ఆయన డల్ అయిపోయారు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ ఆయన వదలాలి కూడా చెప్పారు. ఏమండి పోయారు, వాళ్ళు రావాలి, ఎలాగో రేపే, ఏం పర్లేదు, టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పి ఆ రోజు ఇంకో గంటన్నర ఎక్స్ట్రా ఆఫ్టర్ 9, 10:30 దాకా ఇంకో లొకేషన్ షిఫ్ట్ చేసి మొత్తం చేసి వచ్చాను. ఇలాంటి మంచి విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టింది. నేను ఎంత కోఆపరేటివ్ ఆర్టిస్టో, ఎంత ప్రొడ్యూసర్ మనుషునో చాలా తక్కువ మంది తెలుసు. అవన్నీ బయటికి రావు, చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా? అలాగా అదంతా అయిపోయింది కదా, ఇంకా ఈరోజు గడిచిపోయింది, నెక్స్ట్ రేపు ఏంటి అనేది చూసుకోవాలి. అదంతా నిన్నటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారా వాళ్ళు? ఏమనిపిస్తుంది ఒక్కోసారి?
మనమే పాతవన్నీ తవ్వుకొని అలా ఆలోచించుకుంటూ మనం చేసాము అనేది మనకు ఉంటుంది. కాకపోతే మనం ఇంత కష్టపడ్డాము, ఎవరి కోసం కష్టపడ్డాము, వాళ్ళ వైపు నుంచి ఒక గుర్తింపు, ఒక అప్రిసియేషన్ ఉంది అప్రిషియేషన్ ఉంది. ఏంటంటే మంచి తక్కువ మాట్లాడుకుంటారు, చెడుని వెంటనే స్ప్రెడ్ చేసేస్తారు, చాలా స్ప్రెడ్ చేస్తారు. అది బాధాకరమైన విషయం. అందులో ఇండస్ట్రీలో మనుషులు ప్రతి ఫీల్డ్లోనూ ఉంది, బట్ ఇండస్ట్రీలో మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలి అనే దాంతో ఇంకొన్ని జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు వాళ్ళు ఆలోచించరు. అలాంటి వాళ్ళని నేను కొంచెం స్పేర్ చేయను. నేను కొంచెం ఎప్పటికప్పుడు నా దారిలో వచ్చిన వాళ్ళు నేను కాస్త మందలిస్తూనే ఉంటాను. నాన్నగారు అన్ని సినిమాలు చేశారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, వాట్ నాట్, ఇంత మందితో చేశారు. అటు చిరంజీవి గారు, ప్రతి ఒక్కరు, మోహన్ బాబు గారు అన్ని సినిమాలు ఇచ్చేవారు, కృష్ణ గారు ఇచ్చేవారు. ఇన్ని సినిమాలు చేశారు కదా. మరి మీరు సినిమా ఇండస్ట్రీ వైపు అటువైపు వెళ్ళాలి, ఓన్లీ సీరియల్స్ ఇటువైపు. యూజువల్గా నాకు సాక్షి శివ గారు అనగానే సినిమాల కంటే సీరియల్లే కనిపిస్తాయి, సీరియల్లోనే సీరియల్ ఆర్టిస్టేనండి అంతే. సినిమాలు అనేది అసలు ఎందుకు అనిపించేసాను చేశాను అంటే ఒకటి అలా గుణ 369లో హీరోయిన్ ఫాదర్ చేశాను, మహేష్ బాబు గారి భర్త నీలా ఆయన మావయ్యగా చేశాను, తమిళ్లో 5-6 సినిమాలు చేశాను. అలాగా వాళ్ళుగా అడిగింది చేస్తున్నాను. అంటే రేవతి గారితో నేటి సావిత్రి అని చేశాను, అప్పటికి ఫీల్డ్ రాలా. ఇవన్నీ ఫీల్డ్కి వచ్చే ముందు మామూలుగా రేవతి గారితో నేటి సావిత్రి నేను అడగను కదండి, నా మాయరావు ఉంది కదా. కాకపోతే ఇన్ని చేసిన తర్వాత యూజువల్గా ఎక్కడైనా ఆ ఇండస్ట్రీలో వీళ్ళు చాలా బాగున్నారు, ఫాదర్ రోల్కి వీళ్ళైతే బాగుంటారు, ఈ క్యారెక్టర్కి బాగుంటారు, ఇక్కడ బౌండరీస్ లేవు కాబట్టి, ఒక బ్యారియర్ అనేది లేదు కాబట్టి ప్రతి చోట తీసుకుంటే, అలా ఇప్పుడైనా మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫాదర్ క్యారెక్టర్ మళ్ళీ ఆ టైం దేవుడు ఇస్తాడేమో అనే హోప్ అవుతుందండి. ఇప్పుడు గుడ్ టైం చూశాను నేను, డల్ టైం చూశాను, అది మళ్ళీ కొంచెం ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇది జరుగుతుంది, మళ్ళీ ఇస్తాడేమో అనే హోప్ అది ఉంది. అది నిజంగా దేవుడు ఇస్తాడనే తెలియదు నాకు. ఇస్తాడు. సినిమాల్లో సీరియల్లో ప్రూవ్ చేసుకున్నాం, 25 ఏళ్ళు అయిపోయింది. సినిమాల్లో కూడా ఒక రౌండ్ దేవుడు ఇస్తాడు అనే ఒక హోప్ ఉన్నా కూడా ఎక్కువ ఆశ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అప్సెట్ అవుతామని చెప్పి నేను ఎప్పటికప్పుడు నేను కొంచెం ఓకే రైట్ ఇంట్లో మనం అలవాటు చేసుకోవడం, ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి అనేది అలవాటు చేసుకుంటున్నా. డిప్రెషన్లోకి వాటిలో వెళ్లకుండా దేవుడి వైపు చేసుకుంటూ, అటు స్పోర్ట్స్ వైపు చూసుకుంటూ నేను గడుపుతున్నా. స్పోర్ట్స్ అనగానే మీరు ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇప్పటికీ ఆడుతున్నారా? ఇప్పటికీ ఆడుతానండి. ఒక 2 monthsగా కొంచెం టోర్నమెంట్లో కుర్రాళ్ళతో పోటీ పడి డైవులు గీవులు చేసి ఎత్తి స్పోర్ట్స్ ఇంజరీ అయింది. ఫిజియో మన ఇంటర్వ్యూ అవ్వగానే ఫిజియోకి మళ్ళీ వెళ్ళాలి. అవునా? సీరియస్గానే అయింది. నా బ్రహ్మాండంగా ఆడతాను బ్యాడ్మింటన్. స్టేట్ లెవెల్ అంతా వెళ్ళాను, బట్ ఇంకా టైటిల్స్ ఏమి విన్నవలేదు. అదే చెప్తాను, లేట్గా జరగడం వల్ల అచీవ్మెంట్ ఇది పెద్దగా. బట్ నాకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. సో రైట్ హ్యాండరే కదా? లెఫ్ట్ హ్యాండర్. అవునా? ఎందుకలా లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అలవాటు? కొన్ని అలవాట్లు మనం చిన్నప్పుడు కూడా నాకు తినేది లెఫ్ట్లో తినేవాడిని, రాసేది లెఫ్ట్లో రాసేవాడిని. మా అమ్మగారు కొట్టి కొన్ని మార్చారు. అవుట్డోర్ బయటకు వెళ్ళాక కొన్ని మనకు అలవాటు అయ్యాయి. మా అమ్మగారు కూడా రాలేరు కదా, అందుకని క్రికెట్ బ్యాటింగ్ రైట్, బౌలింగ్ లెఫ్ట్. అవునా? ఐ హ్యాడ్ సెలబ్రిటీ టీమ్. ప్రతి సాటర్డే సండే వస్తే అటు నాకుంది బ్యాడ్మింటన్ రెండు నాకు చాలా ఇష్టం. క్రికెట్ ఒకటి కుడి చేత్తో ఒకటి ఎడమ చేత్తో ఆడేస్తారా? క్రికెట్ కన్నా బ్యాడ్మింటన్ చాలా ఇష్టం. క్రికెట్ ఇస్ డిపెండెడ్ ఆన్ 11-12 people. ఇండివిజువల్. అది సింగిల్స్ ఆడతారు, డబుల్స్. ఇప్పుడు డబుల్స్. టు బి ఫ్రాంక్, ఇప్పుడు డబుల్స్. ఓకే, 50s పైన అయిపోయింది కదండి. సింగిల్స్ ఆడితే మళ్ళీ మనకి ఇప్పటికే కొంచెం బ్యాక్ ప్రాబ్లం, మసిల్ ప్రాబ్లం, ఇవన్నీ డి విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ బాగా ఉన్నాయి. అయినా మనం పట్టించుకోం. బట్ ఈ ఇంజరీ వల్ల 2 monthsగా బలవంతంగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాను మళ్ళీ బ్యాక్ టు గ్రౌండ్. క్రికెట్ అసలు బ్రహ్మాండంగా ప్రతి సాటర్డే సండే షూటింగ్ ఇచ్చేవాళ్ళం కాదు. అంతా రియల్ టోర్నమెంట్స్, డివిజన్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడేవాళ్ళం. దాంట్లో హీరో జీవా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ జీవా, వాళ్ళ అన్నయ్య జితన్ రమేష్, మన విజయబాబు గారు అబ్బాయి రమణ, అందరూ మా టీవీ ఆర్టిస్టులు, మేమందరం కలిసి రియల్ టోర్నమెంట్స్కి త్రూఅవుట్ ది ఇయర్ మేము టోర్నమెంట్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటాం. తమన్ గారు, ఎస్పి చరణ్, వీళ్ళంతా సింగర్స్ కానీ ఒక బ్యూటిఫుల్ టీం ఉంది. జేసుదాస్ గారు అబ్బాయి ఉన్నికృష్ణన్, బ్యూటిఫుల్ టీం. అలాగా సాటర్డే సండే టోర్నమెంట్ ఉండలేకపోయినా మేము రియల్ మ్యాచెస్ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట.
దాన్ని కొన్నేళ్ల ముందు మూల పెట్టేశాను. హైదరాబాద్లో కొన్నేళ్ళు చాలా ఏళ్ళ ముందు కరెక్ట్గా ఈ డీమానిటైజేషన్ చూసారా అప్పట్లో పెద్ద ఆయన ఎన్ఆర్ఐ కొంత ఈ క్రికెట్ 4 స్టేట్స్ ఆర్గనైజ్ చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్. ఎస్ ఎఫ్పిఎల్ సిబిఎల్ ఇది వేరు, ఎఫ్పిఎల్ అని చెప్పి ఆయన చేశారు రవిరెడ్డి గారిని. ఓకే. అప్పుడు మేము వెళ్ళి నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అప్పుడు తమన్ గారు వీళ్ళందరూ మా టీం ఆడారు, మా చెన్నై టీం అనమాట. అదే లాస్ట్ టైం క్రికెట్. దాంతో క్రికెట్ పక్కన పెట్టేశారు. డీమానిటైజేషన్ వచ్చి మీరు మొత్తం 4 స్టేట్స్ మ్యాచ్ షెడ్యూల్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. స్పాన్సర్స్ మొత్తం వెళ్ళిపోయారు వెనక్కి డీమానిటైజేషన్ వల్ల. అందుకని ఓన్లీ సెమీఫైనల్స్ ఫైనల్స్ ఒకటి జరిపారు ఎల్బీ స్టేడియంలో. సో ఇంటర్నేషనల్ గ్రౌండ్లో ఒక బెస్ట్ పెర్ఫార్మర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. దాంతో ఆ క్రికెట్ బ్యాట్ అలా పక్కన పెట్టేశాం. బ్యాడ్మింటన్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అప్పుడు. ఇప్పుడు రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా ఎక్కువ ఏది యూస్ చేస్తారు? నేను లెఫ్ట్ హ్యాండ్. రాయడం అదంతా రాయడం రైట్. ఓకే. ఇప్పుడు ఇది కదా రాయడం అంటే మొబైల్లో టెక్స్టింగ్ అంతే సరిపోతుంది. ఇప్పుడు రైట్కి అందరూ మర్చిపోయారు కదండి ఇప్పుడు. అవును. ఇప్పుడంతా ఇదే. ఇంత స్వచ్ఛమైనటువంటి తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. సో మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ మమ్మల్ని సెలెక్ట్ చేసి తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉన్న స్కూల్స్లో పెట్టారు. అలాగే మా పిల్లల్ని మేము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న స్కూల్లో చేర్చాం. సో మా పిల్లలు కూడా ఆల్ ఇండియా రేడియోలో ఇచ్చారు, పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్ గురించి తెలియదు. మీ అబ్బాయి ఉన్నట్టున్నాడు, హీరోగా ఏమన్నా వస్తున్నాడా? వాళ్ళు అస్సలు వాడికి ఇష్టం లేదు. మా అమ్మాయికి అసలు ఇష్టం లేదు. మరి లెగసీ అనుకోకుండా మా నాన్నగారితోనే ఎండ్ అవ్వాల్సింది. దేవుడు మరి నన్ను లాక్కొచ్చాడు. మరి అలాగేమన్నా వీళ్ళని లాక్కొస్తాడని నాకు తెలియదు. నేను మాత్రం బలవంతం చేయను. ఐ విల్ నెవర్ ఫోర్స్ ఫర్ ఎనీథింగ్. నాకు అది ఇష్టం లేదు. చదువు కానీ ఇది కానీ మ్యారేజ్ విషయం కూడా అంతే. నాది 0 ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు జనరేషన్ బట్టి మనం వెళ్ళాలంటే మనం ఫోర్స్ చేసి బలవాడిని పెళ్లి చేసుకో అంటే అది వాళ్ళకి సింక్ అవ్వాలి కదండి. రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే అంటారు, డైరెక్ట్గా చూపిస్తారు, మొహమాట పడరు. అందుకని 100% యువర్ చాయిస్, గుడ్ ఆర్ బ్యాడ్, యూ థింక్ అండ్ సెలెక్ట్. సో డైలీ ఏం చేస్తూ ఉంటారు మరి మీరు? పొద్దున పూట డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పొద్దున పూట నిదానంగానే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ సివియర్ ఇన్సోమ్నియా కూడా వచ్చింది నాకు. అవునా? ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా ఎలిమెంట్స్ వచ్చాయి, చాలా ఎఫెక్ట్స్, జాయింట్ పెయిన్స్, ఇన్సోమ్నియా, ఈ హెడ్ ఇంజరీ, ఇవన్నీ చాలా వచ్చాయి. నిదానంగా లేస్తా. నిదానంగా లేచి నిదానంగా పూజ చేసినప్పటికీ బ్రంచ్, ఆఫ్టర్ పూజ బ్రంచ్ పడుకోవడానికి ప్రయత్నిస్తా. వస్తే అదృష్టం, లేదంటే ఏదో కాలక్షేపం చేసుకుంటూ ఉంటాం. ఈవినింగ్ అయ్యేటప్పటికి బ్యాడ్మింటన్కి వెళ్తాం, అలసిపోయి వస్తాం, బ్రహ్మాండంగా స్నానం చేసి కొన్ని రోజులు తింటాం. కొన్ని రోజులు షూటింగ్ ఉంటే ఇంకా బలవంతంగా పడుకోవడానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. తెలుసా ఇంట్లో? అది నో హైడ్ అండ్ సీక్. 2-3 పెగ్స్ వేసుకుంటాం. ఎందుకంటే మనం పడుకోవాలి కదా. ఇద్దరు లేకుండా 2-3 దాకా మనం మెళుకు ఉండి మళ్ళీ పొద్దు షూటింగ్కి మనకి డల్గా అంటే బలవంతంగా మనం అనివార్యమైనటువంటి ఇది నాకు ఐఎమ్ నాట్ అడిక్టెడ్. స్మోకింగ్ ఒకటే నాకు 6 to 7 అంతే అవుతుంది. తగ్గించాను ఇప్పుడు కూడా అంతే. నాట్ ప్యాకెట్స్, మామూలుగా 6 or 7 సిగరెట్స్, అది లెక్క. ఇది అనేది మనకు షూటింగ్ ఉన్నప్పుడు నేను తీసుకుంటాను. 2-3 పెగ్స్ లిమిటెడ్గా మెషర్మెంట్ గ్లాస్ తీసుకుని. ఇంట్లో అయితే లేదా? ఇంట్లో లేదు. ఇంట్లో ఉంటుంది. నా మంత్లీ కోట తెచ్చుకుంటాను, నేను పెట్టుకుంటాను. ఇంట్లో ఉంటే ధైర్యం, లేదంటే అమ్మో బయటికి వెళ్తే. ఇంట్లో ఉంది అంటే ఐ విల్ హావ్ కంట్రోల్, ఇంట్లో లేదు అంటే నాకు బెంగ. ఎప్పుడు మనం డిప్రెషన్కి వెళ్తాం, ఎప్పుడు మనం వర్క్ వస్తుంది తెలియదు కదా. అలా ఉంది అంటే అలా ఉంటుంది. సిగరెట్ తాగుతారు, మందు ఉంది, అప్పుడప్పుడు నాన్ వెజ్ లేదండి. మా ఫ్యామిలీలో అసలు నాన్ వెజ్ అనేది, బ్రాహ్మణ్ కమ్యూనిటీలో పుట్టాం అలా అని కాదు, మా ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ అనేది లేదు. ఎప్పుడో మా అమ్మ బలవంతంగా చిన్నప్పుడు ఎగ్ బలం అని చెప్పి మమ్మల్ని కొట్టి గిట్టి పచ్చి గుడ్డు పోసేది. కొన్ని కుళ్ళిపోయిన గుడ్లు తిని తోక్కునేవాళ్ళు. అలాగా
కొన్నిసార్లు ఉపనయనం వేశాక అది కూడా మానేశాను నేను. ఆ టైంలో చిన్నప్పుడు ఎగ్ బిర్యానీ ఇవన్నీ కొంచెం తెలియవాడు. అమ్మ తినేవాళ్ళ లేదు మా అమ్మ పక్క వాళ్ళు ఎవరో చెప్తే పెద్దవాళ్ళు అదే కదండి మాయరోగం వాళ్ళకి. మాయరోగం మంచి రోగం, వాళ్ళ ఆరోగ్యాలకి ఏమీ తీసుకోరు. పిల్లలు బాగుండాలని వీళ్ళకి జ్యూసులు గీసులు అవి ఇవి ఏదైనా వీళ్ళకి ఇచ్చేవారు మా అమ్మ. అలాగా నేను మా అన్నయ్య మా అక్క కొన్నేళ్ళు ఆ పచ్చిగుడ్లు ఏదో తినడం, మళ్ళీ మానేయడం, దొక్కోవడం అలా చేసి కొంచెం ఎగ్ అలవాటు అయింది. ఇప్పుడు అది కూడా లేదు. ఉపనయనం అయ్యాక అది కూడా మానేశాను. వాట్ అబౌట్ కిడ్స్? పిల్లలు కూడా తినరు? లేదు. ఈ పిజ్జా గీసాలు ఇవన్నీ వాళ్ళు తింటారు కానీ మాకు అది అలవాట్లేదు. ఓకే. మా నాన్నగారు అయితే అసలు బిస్కెట్స్ కూడా తినేవాళ్ళు కాదు. దాంట్లో కేక్ ఉంటుందని నేను కేక్ మానేశాను. అందులో ఎగ్ ఉంటుంది, ఎగ్ ఉంటుందని చెప్పి. ఓకే. ప్రస్తుతానికి ఈ జనరేషన్ వరకు అన్నీ పాటిస్తాం, పెద్దవాళ్ళు నేర్పించింది పాటిస్తాం. పిల్లలు కూడా పూజలు ఇవన్నీ చేస్తారు. మా అబ్బాయి చక్కగా చేసినవాడు. కొన్నేళ్ళగా మొత్తం అన్నీ మారిపోయాయి. లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. సంధ్యావందనం అవి ఇవి లేదు. మళ్ళీ దేవుడు వచ్చి ఉపనయనం చేయించేశారు. అసలు యాక్చువల్గా నాకేంటంటే వేదంలో పెట్టాలి అని చెప్పి 4 రోజులు ఉపనయనం చేశాను. ఒడుగు అవునా? 4 రోజులు చేశాను. నాదంతా ఒకరోజే. మన సత్యనారాయణ స్వామి ఉన్నారుగా అన్నవరం అక్కడ చేశారు. నాకు మా అబ్బాయికి 4 రోజులు ఉపనయనం చేశాను. ఏజ్లో కరెక్ట్గా వాడికి కొంచెం 7, 8 అది కాదు, కొంచెం లేట్గా చేశాను. 9, 11 అలా చేశాను. బట్ చక్కగా చేసుకునేవాడు. వాడి టైం కొంచెం డైవర్షన్, పిల్లాడు కదా అన్నీ మానేసాడు. బట్ నేను ఏం ఫోర్స్ చేయను. లోపల బాధ ఉన్నా కూడా దేనికి నేను ఫోర్స్ చేయను. మీ బాబు పూజ కూడా మా నాన్నగారు కన్నా నేను కొంచెం బ్రాడ్ మైండెడ్. ఆయన పిరికి వల్ల భయపడేవారు. ఇప్పుడు మేము ఎక్కడికైనా మేము వెళ్ళేటప్పుడు అమ్మో ఎక్కడైనా లేట్ అవుతుంది కదండి, ఆయన పడుకునేవారు కదా, మా అమ్మని పడుకునేసేవారు కాదు. అంత పిరికి, అంత భయం, అందరి గురించి కన్సర్న్. మనం కొంచెం బ్రాడ్ మైండెడ్. మనకు ఇప్పుడు నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఇంతమందికి ఉన్నప్పటికి కూడా ఈ ఒక ఏజ్లో అందరినీ చూసిన తర్వాత చెన్నైలోనే ఉన్నారు, ఇక్కడే వచ్చారు, సినిమాలే జీవితంగా అనుకొని ఇంత దూరం వచ్చారు, ఏమీ సంపాదించలేదు. మిగతా వాళ్ళకి కోట్లు, కార్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా, స్కూల్ డేస్, కాలేజ్ డేస్, సాక్షి రంగారావు గారి అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, కొన్ని ఒక ప్రెస్టీజ్ అనేది చూస్తూ ఉంటారు. సినిమా అనగానే మనకు అన్నీ అలా కలర్ఫుల్గా కనిపించినట్టే ఇల్లు కూడా అలాగే ఉంటుంది, లైఫ్ అలాగే ఉంటుంది, కుటుంబంలో కూడా అందరూ ఇంత రిచ్గా ఉంటారు అనేది ఉంటుంది కదా, అనిపించేది ఎప్పుడైనా అలా? లేదండి, మా దాంట్లో అసలు మా నాన్నగారికి అసలు అంత ఆశ లేదు. మా ఇంట్లో కూడా మా ఆడవాళ్ళకి కూడా, మా అమ్మగారు కూడా నాగలు గీగలు ఈ రిచ్నెస్ అస్సలు రాలా ఎవరికి. అదృష్టం ఇది ఉండడానికి నీడ, తినడానికి తిండి, అవసరానికి ఏసీ కాబట్టి ఏసీ. అసలు ఫస్ట్ ఏసీ కొన్నది నేను, నా డబ్బులతోటి, మా నాన్నగారి ఇంట్లో. అంటే మా అబ్బాయిని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అప్పు చేసి, ఏదైనా సరే అవసరం ఉంటే అప్పు చేసి కొనేసేవాడిని. చూడండి, మా నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఏసీ కూడా కొనుక్కోలేండి. సుఖపడలా. కారు కూడా పాపం కొనుక్కున్నారు, సెకండ్ హ్యాండ్ కారు, స్టాండర్డ్. మా చిన్నప్పుడు మారిస్ మైనర్ ఉండేది. మారిస్ మైనర్ తర్వాత నా టీన్స్లో ఉన్నప్పుడు స్టాండర్డ్ 10 కారు కొన్నారు. సో మా నాన్నగారు పాపం నేను మా పిల్లాడికి అవసరం అని చెప్పి నేను ఏసీ కొంటే, శివరామా అసలు ఏసీలో పడుకోనా, ఏ సుఖపడలే ఆయన పాపం. నేను ఆయన కలిసి 4 సీరియల్స్ చేసాం. అప్పుడే ఆయనకి మా అమ్మ దగ్గర అనేవారు, ఏమంటే చిన్నాడు మంచి పేరు వస్తుంది అనేవారు, కానీ నా పీక్ చూడలేదు ఆయన. అలాగే ఏమండి పేరు పెట్టుకుంటారు. మా అమ్మ పేరు బాలా త్రిపుర సుందరి, పేరు పెట్టు ఏమండి అనేవారు. అమ్మగారు ఏమనేవాళ్ళు? మా అమ్మగారు ఏమండి ఉండేవి. గ్రామీణ్స్లో మామూలుగా మీకు పేరు పెట్టి పిలవడాలని చాలా తక్కువ ఉంటాయి. ఏమండి అనేవారు. నా పీక్ చూడకుండా పోయారు ఆయన, అదే బాధ. అవును, మీరు నా అమ్మగారు పాపం చూస్తున్నారు, అయినా మా అమ్మగారికి మా నాన్న లేడనే బాధ. ఇప్పుడు ఫ్లైట్లో తిప్పిస్తున్నాం, మేము కార్లో తిప్పిస్తున్నాం, ఇవన్నీ మిస్ అయిపోయింది. ఇంకో విషయం తెలుసా మీకు, నా కారు నేను అప్పు చేసుకున్నా, ఫియట్ కారు. మా నాన్న బతికుండా నా కారు ఎక్కల అప్పు చేసుకున్నామని. మా నాన్నగారు ప్రెస్ మీట్కి వెళ్ళొచ్చి కూలిపోయినప్పుడు మా నాన్నగారు ఎత్తుకుని, అప్పుడు ఆర్టిస్ట్ మీనాకుమారి నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ ఆయన మా ఇంట్లోనే ఉన్నారు, ఆయనది శాంత్రో కారు ఉంది. నేను తీసుకున్న ఆ కారులోకి ఇలా పెట్టుకుని జ్ఞాపకం వచ్చింది.
మా నాన్న నా కారు ఎక్కడన్నా అడగదాలి, వెంటనే మీనాకం వాడు ఆయన దగ్గర, ఏమంటే మీ కారులో తీసుకెళ్ళండి మనం అని చెప్పి ఆయన కారులో పెట్టించి నేను నా కారులో వెళ్ళాను. ఆయన ప్రిన్సిపల్ నేను ఎందుకు బ్రేక్ చేయడం, నా అప్పు చేసిన కారు ఆయన ఎక్కడున్నారు కదా, ఓ సెంటిమెంట్ అనేది ఉంది కదా. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది అలాంటి ప్రిన్సిపల్స్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అసలు 100% కట్టేవారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు ఆయన మంచి, దానికి పేమెంట్ కూడా ఆడిటర్ గారు కట్టకపోతే ఏమండి ఎందుకు వదిలేశారు, అది 500 రూపాయలు ఎందుకు ట్యాక్స్లో పెట్టలేదు మీరు, మీకు డబ్బులు ఇస్తాం కదా మీకు వాటి దానికి. రంగారావు ఏంటనే చేదస్తాం, అంత 100% ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పే 100%. ఆయన చాలా ప్రౌడ్ క్వాలిటీస్ మా నాన్నగారు ప్రిన్సిపల్స్. ఏమంది సంపాదించడం ఏమిటండి డబ్బు, మా నాన్నగారికి ఉన్న పేరు మాకు చాలండి, ఎవ్వరికి మాకు రిగ్రెట్స్ లేవు. అంటే మా అమ్మ మట్టుగా ఉంటుంది, ఏం సంపాదించారు మీరు అంటే. మా అమ్మగారు అప్పుడు వైజాగ్లో గవర్నమెంట్ టీచర్, మా నాన్నగారు యూనివర్సిటీలో పనిచేసేవారు. అప్పట్లోనే పెద్ద ఇల్లు తోట అంటే ఉండేది. ఇంకొన్నేళ్ళు ఉంటే మా అమ్మగారికి ఆ ఇల్లు సొంతంగా ఇచ్చేవారు. మా నాన్నగారికి సాక్షి సినిమా రాగానే ఏమండి ఉద్యోగం రిజైన్ చేసేయండి వచ్చేయండి అన్నారు. రిజైన్ ఎందుకయ్యా రంగారావు అని అందరూ గడ్డి పెట్టారు మా నాన్నకి. లీవులు ఎన్ని ఏళ్ళు కావాలంటే వేసుకోవచ్చయ్యా అంటే మా నాన్నగారు వినలా. ఆయన కొంత తప్పులు చేశారు. అదే అంటుంది, ఇన్ని సినిమాలు చేశాక మీరు సంపాదించేంటే ఈ ఇల్లు నాకు ఎప్పుడో వచ్చేది నాకు అని మా అమ్మ అంటుంది. నిజమే కదా, సినిమాల్లో మాట కంటుంది. నిజంగా ఉంటుంది కదా అది. రంగారావు గారి భార్య అనే గొప్ప పేరు ఇచ్చారు కదండి మా అమ్మకి. అది పున్న అలిగితే కోపం వస్తే ఇది ఉంటుంది, ఏం సంపాదించాలండి ఇన్ని సినిమాలు చేసేవో ఇల్లు ఇక్కడ మాకు అప్పుడే వచ్చేది. కొంచెం చిన్న వెలితి అయితే ఉంటుంది, బట్ దానికంటే కూడా సంతృప్తి ఉంది, చాలా గొప్ప ఆనందం ఉంది. మంచి ఫ్యామిలీ మా నాన్నగారికి కానీ నాకు కానీ. అదే కదా కావాల్సింది. సో మీరు అనుకున్నట్టుగా నాన్నగారు ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పాటించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ యు ఆర్ గోయింగ్ అహెడ్ విత్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి శివ గారు. బెస్ట్ విషెస్ టు యూ. అండ్ మీరు అనుకున్నట్టుగా నాన్నగారి ఆశీస్సులు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి, అలాగే ఉండాలి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, హ్యాపీగా నవ్వుతూ సంతృప్తిగా ఆరోగ్యకరంగా ఆర్థికంగా కూడా ఇలాగే కంటిన్యూ అవ్వండి మీరు. తప్పకుండా దేవుని ఆశీస్సులతో, మా పితృదేవత ఆశీస్సులతో. అవును నిజంగా, అండ్ పితృదేవతలు కూడా. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ మేకింగ్ యువర్ ప్రెజెన్స్. Thank you అండి. Thank you so much. All the best. It was a wonderful and lovely interview with you. Thank you DOP garu. Thank you very much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.